యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు అందరం కలిసి చదువుకున్నాం. ఈ 3 వచనాలు అందరం కలిసి చదువుకున్నాం. చదవలేని అందరూ మీ బైబిల్ తెరవండి. చదువు వీలుగా అందరూ వీలుగా చదువు ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు. మా బైబిల్ ప్రకారంగా పాత నిబంధనలో 615 పేజీ, 615 పేజీ. అందరూ కలిసి చదువుదాం. అతని నిలబెట్టుటకు యెహోవాకు ఇష్టమైనను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతను తానే అపరాధగా అతని సంతానం చూసును. అతను దీర్ఘాయుష్కును, యెహోవా ఉద్దేశంలో అతని సఫలమగును. అతడు తన కలిగిన వేదనను చూసి తృప్తి పొందెను. నీతిమంతుడైన నా సేవకుడు తిరుల దోషమును భరించి తనకు అనుభవజ్ఞానము చేత అనేక నిర్దోషులుగా చేయను. కావున మగవారులతో నేను నీకు పాలు పంచబెడతాను. తనతో కలిసి అతడు అవసరమును వివాహించుకున్నాను. ఏదైనా మరణము నొందుటకు అతడు తన ప్రాణమును దారవచ్చును. అతిక్రమం చేయవారిలో ఎంచుకునే వాడేను. అనేకుల పాపము భరించుతూ తిరుగుబాటు చేసిన వారి నుంచి విజ్ఞాపన చేసినాం. మరో మాట్లాడుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం కూడా అందరూ కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. కొత్త నిబంధనలో 215వ పేజీ. కొత్త నిబంధనలో 215వ పేజీ 24వ వచనం అందరూ చదువుతున్నాం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమును మన పాపము ఆయన మీద మోసుకెళ్ళను. అతడు కూడిన కార్యం చేత మీరు స్వస్థత పొందితిరి. దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆస్వాదించి మనతో మాట్లాడగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కలవసండి, కలవసుకోండి. ప్రార్థన చేసుకుంటే ప్రభువాయు నా కొరకు దర్శించావో ఆ దర్శించిన నాతో మాట్లాడమని ప్రభువుని అడుగుదాం. ప్రభు సహాయం తీసుకుందాం. మిగిలిగా ప్రేమించిన మా ప్రియమైన కథతో తండ్రి, అత్యంత కృపగల దేవా, దయాదాక్షిణ పూర్ణుడా, వాత్సల్య సంపూర్ణుడా, దీర్ఘశాంతుడా, కనికరమేశ్వరుడా, జాలిగల దేవా, కరుణగల దేవా, నీ ఉన్నతమైన నీ శ్రేష్టమైన ఉన్నత నామమున నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నామ పేరిట దీవులుగా తగ్గించుకొని పొదిలి పెరాక ప్రార్థన మందిరంలో మాకు లభించిన దీవెన సమయాన్ని బట్టి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. మా పొందులోని జీవం నుంచి మా ఆత్మ ప్రాణదేవం స్వాధీనపరుచుకొని మా దినముడికి నేర్పింపు చేస్తూ మరొక నూతనమైన దినములను ప్రవేశపెట్టి సజీవ లెక్కలు ఉంచిన దేవానికి స్తోత్రాలు. మాలో ఉన్న ప్రతి అవయాన్ని వాటి పని నిర్వర్తించడం సహాయపడదక్షిణకై స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఆయుష్, మాకు ఇచ్చిన ఆరోగ్యం, మాకు ఇచ్చిన సుఖం, సౌఖ్యం, క్షేమాన్ని బట్టి ప్రభు నేను స్థుతిస్తున్నామయ్యా. ఇది నన్ను సజీవ లెక్కల నుంచి తండ్రి దేవాన్ని పిలిచే తనక బాధ్యత ఈ భూలోకంలో ఈ భూమిని మాకు అరలించవయ్యా. అందరం బట్టి ప్రభావానికి స్తోత్రాలు. ఎదుగు రక్షించుకున్నావు, నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించావు, నీ ఇంట్లో మమ్మల్ని చేర్చావు, మమ్మల్ని దినదినం పోషిస్తూ వచ్చావు. శారీరకంగా ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ నీ ప్రేమంతరకులుగా నేను స్థుతిస్తున్నామయ్యా. ఈ విధంగా పాత్రలను ఆదరణ చేసుకుని ఈ పొదిలి చుట్టుపక్కల 15 మైళ్ళ దూరంలో నీ పరిచయం జరిగించే విషయంలో
మీ దాసుల ద్వారా మీరు ఇష్టపడుతూ వచ్చినందుకు నేను స్థుతిస్తున్నాను నాయన. ఈ మందిరం ఆరాధన చేసుకొని గొల్ల సముద్రంలోను, గొగ్గుల పాలలోను, చింతగుంటలోను, బెస్తపాలెంలోను తొలగిస్తున్న ఈ ఒక పరిచయం బట్టి నేను స్థుతిస్తున్నాను. దీవించము, ఆస్వాదించము, నేను ఆమెకు సిద్ధపరచము. ఇది నన్ను పరిచయ కొరకై అతను నన్ను తీసుకొచ్చినందుకై నేను స్తోత్రాలు అయ్యా. ఈ బిడ్డలతో సహవాసం చేయడానికి నాకు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి స్థుతిస్తున్నాం. దీనికి నేను అర్హుడం కాదు ప్రభు, ఆయనను మీరు ప్రేమించి నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్థుతిస్తున్నాం. ఈ సమయంలో ఈ గుడి సందర్భముగా ప్రత్యేకమైన వాక్యం కొరకై ఎత్తుకు వస్తున్నామయ్యా. బలహీనలను మీరు బలపరచండి, శక్తిహీనలను శక్తివంతులుగా చేయండి. నా నోట నీ మాట ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నా పూర్తిగా మరుగు చేయండి. నా జ్ఞానం, నా తెలివి, నా వివేకాన్ని మంట కలపండి. ఈ అర్థంతో ప్రోక్షింపజేయండి. నీ బోధలను వాడుకోమని కోరుతున్నాం. ఎవరు రాగలతో వచ్చారో అందరూ బట్టి స్థుతిస్తున్నాం. వారందరికీ అర్థమయ్యే విధంగా అయ్యా నీ మాటలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేని వారి రక్షణ, రక్షించబడే వారికి ఆత్మీయ పుట్టులకు, విశ్వాసంలో జీవిస్తున్న వారికి నీ వైపు చూస్తూ ముందున్న భవిష్యత్తు కొరకై వారుడ సాక్షిగా జీవించడం నేర్పుని కోరుతూ మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి స్థుతిస్తూ ఈ సమయం దీవులుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. పిల్లల ద్వారా, పెద్దల ద్వారా, వృద్ధుల ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు కుటుంబించమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడుంటారో అలాంటి వారి మధ్య చెప్పిన దేవా, ఇద్దరు ముందుగా గాక, చిన్న మందగా, సంఘముగా, శరీరాలుగా వచ్చినయ్యా మా మధ్యలో రండి. నీ ఆత్మీయ స్వాతంత్రంలో సంచరించండి. నీ పునరుద్ధరణ శక్తిని మా మీద ప్రసాదింపచేయండి. ప్రభు మా మధ్య ఉండండి. మాకు కావాల్సిన మాట ఆదరించండి. ఆదరించేవాడు, ఆదుకునేవాడు, ఈడేర్చేవాడు, బలపరిచేవాడు, స్వస్థపరిచేవాడు, సహాయపడే దేవుడు, కృప చూపించే దేవుడు అయ్యా. అలాంటి కృపగల దేవాన్ని సహాయం కోరుకుంటూ శబ్దంతురాన్ని, కరెంటును, వాతావరణాన్ని, ప్రాంగణం మొత్తాన్ని స్వాధీనపరుచుకోమని కనిక అంధకార శక్తులను యేసుక్రీస్తును బంధింపజేస్తూ పూర్తిగా నన్ను మరుగు చేయమని ఈ నామంతో సిద్ధపరచమని కోరుతూ ఈ పరిచయ ద్వారా కొన్ని ఆత్మీయ సంఘంలో సహాయపడమని కోరుతూ యేసునామమున స్తుతించి ప్రార్థించి అడుగుకున్న పలుకుతండి. ఆమేన్. దేవుని స్తోత్రములు చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట వందనాలు తెలుస్తున్నాం. ఈరోజు ఏ రోజు? ఫ్రైడే, శుక్రవారం కదా. ఈ శుక్రవారం ఒక పేరు పెట్టారు, గుడ్ ఫ్రైడే. అన్ని శుక్రవారం చూస్తున్నారు. అది శుక్రవారం గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. సంవత్సరానికి ఎన్ని శుక్రవారం వస్తాయి? సంవత్సరానికి ఎన్ని శుక్రవారం వస్తాయి? 52 శుక్రవారం వస్తాయి. 51 మంచివి కావా? 52 శుక్రవారం వస్తాయి సంవత్సరానికి. అయితే 52 శుక్రవారాలు ఒకే ఒక శుక్రవారం గుడ్ ఫ్రైడే అని పిలిచారు. అంటే 51 శుక్రవారాలు వెంకటేశ్వర అన్ని మంచి రోజులే. అది ఈ శుక్రవారం ఎందుకు మంచి రోజు అయింది అంటే పాస్ అయితే కాదు, ప్రమోషన్ వస్తే కాదు, పుడితే కాదు, ఇంకా ఇల్లు కట్టుకుంటే కాదు, లేక ఈ లోకంలో ఏది ప్రాధాన్యమైనదో దాంతో కాదు, కానీ మరణించటం మంచి శుక్రవారం జరపడుతూ ఉంది. మరణించిన ఇంట్లో ఎవరైనా ఇది మా శుభదినం అంటారా? మరణించిన ఇంట్లో ఇది మా శుభదినం ఎవరు చెప్పలేరు. అయితే యేసుప్రభువు మరణించడం ద్వారా ఈ శుక్రవారానికి మంచి శుక్రవారం పేరు వచ్చింది. ఎందుకు మంచి శుక్రవారం వచ్చిందంటే ప్రపంచం అంతటికి, భూలోకం అంతటికి మంచి జరిగింది. ఏ మంచి జరిగిందో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటాం. ఏ మంచి చేశాడో, ఎందుకు ఈ మంచి శుక్రవారం చెప్పడం వచ్చిందో అనే దాని గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటాం. సరే, దీనికంటే ముందుగా నేను మాట్లాడుతున్నా. యేసుప్రభువు వారు సరిపోవడానికి కొన్ని వస్తువులు వాడారు.
అర్థమైందన్నమాట. యేసులో సరిపోవడానికి కొన్ని వస్తువులు వాడారు. పోయిన ఆదివారం ఇక్కడ ఏం చెప్పారు నాకు తెలియదు కానీ మట్ల ఆదివారం అన్నారు. మట్ల ఆదివారం. మట్ల ఆదివారం ఏమి ఉపయోగించారంటే ఏమి ఉపయోగించారు చెప్పండి. మట్టలో గాడిద గాడిద వస్త్రాలు, ఈ మూడు వాడారు. ఈ మూడిటి ద్వారా యేసు వారిని యెరూషలేము వీధుల్లో గాడిద మీద ఊరేగించారు. మట్టలను పైకి చూపిస్తూ బట్టలను కింద పరిచి ఏదట గాడిద మీద ఎక్కించి జయోత్సవం చేసుకొచ్చారు. మట్టల ఆదివారం. ఆ మట్టల ఆదివారం నుంచి శుక్రవారం వచ్చేలేకే ఇంకా మూడు వాడారు. ఏంటి మూడు వాడారు ఏంటి కొన్ని వాడారు. ఏమండి సిలువ, ఆ తర్వాత కొరడ, ఆ తర్వాత మేకులు సుత్తే, ఆ తర్వాత బల్లెం, ఇంకా ములకిరీటం. మొత్తం ఏంటండి 6 అయినాయి. 3/6 అయినాయి. కాబట్టి ఈ 6 ద్వారా ప్రభు యేసుక్రీస్తు వారిని సేవకు ఇష్టపడ్డారు. ఎంతమంది సైనికులు తెలుసా? ఎంతమంది సైనికులు? 350 మంది సైనికులు ఒక వ్యక్తి చుట్టూ చేరి, అర్థమైందండి, ఈ 6 వస్తువులు తీసుకొని తగిన సమయంలో వాడి సమయంలో వాటిని ఉపయోగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారిని చిత్రహింస చేస్తూ వచ్చారు. ఎన్ని గంటలు పట్టిందంటే 17 గంటలు పట్టింది. 17 గంటలు సమయాన్ని ప్రభు యేసుక్రీస్తు వారిని కుర్చీ మీద కూర్చోబెట్టలేదండి. మంచి కుర్చీ మీద కూర్చోబెట్టలా, లేక ఊరేగించట్లా. ఎలా చేశాడంటే 17 గంటలు ఆయన చాలా చిత్రం చేస్తూ వచ్చారు. అలాగని వాడి గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటాం. రండి, మనం దానికంటే ముందుగా ఎందుకు 3 మేకులు వాడారు, ఎందుకు కొరడాలను వాడారు, ఎందుకు సిలువను వాడారు అనే దాని మీద నేను కొన్ని మాటలు ఆశపడుతున్నా. యేసు వాడిన ఆయన మేకులని 3 మేకులు. ఈ 3 దేని చూపిస్తుందంటే కాలం చూపిస్తుంది. ఏ కాలం? వర్తమాన, భూత, భవిష్యత్తు కాలం. వర్తమాన, భూత, భవిష్యత్తు కాలం చూపిస్తుంది. సంవత్సరానికి ఎన్ని కాలాలు వస్తాయి? 3 కాలాలు వస్తాయి. ఏమేమి కాలాలు వస్తాయి? వేసవి కాలం, వర్షాకాలం, చలికాలం. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? వేసవి కాలంలో ఉన్నాం. ఈ 3 కాలాలు 3 వర్తమాన, భూత, భవిష్యత్తు కాలాలు సరిపోయే విధంగా 3 మేకులు. 3 మేకులు. ఎన్ని గాయాలు? పెద్ద గాయాలు ఉన్నాయి, చాలా గాయాలు ఉన్నాయి. ఎన్ని గాయాలని? పెద్ద గాయాలు 5 గాయాలు. ఏం చూపిస్తున్నాయి? 5 గాయాలు పంచిపోతాలు చూపిస్తున్నాయి. ఏం చూపిస్తున్నాయి? పంచిపోతాలు. 3 కాలాల్లో వర్తమాన, భూత, భవిష్యత్తు కాలంలో ఉన్న పాపం, తర్వాత ఎండాకాలంలో, తర్వాత వర్షాకాలంలో, చలికాలంలో ఉన్న పాప దోషం పోవటకై 3 మేకులు ఉపయోగించారు. తర్వాత 5 గాయాలు, పెద్ద గాయాలు, 5 పెద్ద గాయాలు. 5 చూస్తుంటే పంచిపోతారు. ఏంటి పంచిపోతారు? గాలి, నీరు, ఆకాశం, భూమి, అగ్ని. అంతేనా? ఈ 3తో వచ్చే దోషం కూడా తీసివేయడకే. తర్వాత ఇది రేపు 1 దెబ్బ, అంటే 39 దెబ్బలు. ఎందుకు 40 కొట్టకూడదు? ఎందుకు 25 కొట్టకూడదు? ఎందుకు 50 కొట్టకూడదు? ఎందుకు 39? అంటే మానవ యొక్క గుణలక్షణాలు, పాప గుణలక్షణాలు, మానవ యొక్క చెడ్డ గుణాలు, మానవ యొక్క దేవునికి విరోధమైన కార్యాలు ఏంటంటే 39 ఉన్నాయి. ఈ 39కి 39 దెబ్బలు కలుగుతూ వచ్చినాయి. ఇంకా రోమా ప్రభుత్వ ప్రకారంగా 40 కొడితే, 40 దెబ్బలు కొడితే అది పాప పరిహారం కాదంట. దానికి ఒక నియమం ఉంది. అందుకని 39 దెబ్బలు మాత్రమే కొడతారు. అయితే సందర్భం ఏంటంటే, ఒక భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే,
మన యొక్క చెడు లక్షణాలు 39 ఉన్నాయి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం, కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, తర్వాత వచ్చేసరికి ప్రకటన పుస్తకం 21వ అధ్యాయం 8వ వచనం, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో వాటి గుణలక్షణాలన్నీ మనం లెక్క పెడితే 39 గుణలక్షణాలు వస్తాయి. వీటన్నిటి ద్వారా పాప పరిహారమై ఎందుకున్నాడు? 39 దెబ్బలు తిన్నాడు. గొడవడేమో కదా సిలువ. దీన్ని ఏం చూపిస్తుందంటే నిన్ను నువ్వు చూపిస్తుంది. నీ కొరకు, నా కొరకు, అందరి కొరకై సిలువలో ఆయన బలకు వచ్చాడు. అలాంటి బలైన దేవుడు నీ కొరకై, నా కొరకై ఆయన చనిపోవచ్చాడు. కాబట్టి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. రండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగాన్ని 53వ అధ్యాయము ఆ మాట చదువుతారండి. 10వ వచనం, అతని నలుగుబెట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తను తానే అపరాధ పరిహార బలిగా అతని సంతానం చూసెను, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశమును అతని వలన సఫలమవును. నా సందర్భం ఏంటంటే పైన 3 వచనాలు, పైన మూడు భాగాలు. అతని నలుగుబెట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, అతడు ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తను తానే అపరాధ ప్రత్యేకంగా చేయగా అనే మాట. ఇక్కడ చిన్న సందర్భం గమనించండి. సరే, భూలోకంలో లేక ఈ భూమిలో లేక ఈ సృష్టిలో ఉన్న ఏ జంతువైనో, ఏ పక్షి అయినో, అదైనా మాట్లాడి, ఏ పక్షి అయినను, ఏ జంతువైనను, ఏదైనా తన బిడ్డలను తాకనీయదు. పుట్టిన బిడ్డలను తాకనీయదు. తెలుసా మీకు? కుక్క ఈగిననుకో, తన బిడ్డలకు ఉదయించింది, ఎంటబడి కలిసింది, ఏడ బిగ్గితో తెలియదు, ఏడబట్టుకోవడం తెలియదు, తన బిడ్డను తాకలేదు. కోరికలకు పెట్టి పుట్టిన కోరికలకు ఉదయించింది, అది ఎగిరెగిరి తగ్గిద్ది. అర్థమైందంటే ఎగిరెగిరి తగ్గిద్ది. పక్షులైతేమి, జంతువులైతేమి తన బిడ్డలను తాకలేదు. అయితే దేవుడైన యెహోవా తన బిడ్డనైనా యేసుప్రభువుని ఏం చేస్తున్నాడు? నలగొడుతున్నాడు. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే అతని నలగొట్టడము యెహోవాకు ఇష్టమైంది. నల్లగొట్టడం తెలుసా? నల్లగొట్టడం అర్థమైన మాట. నల్లగొట్టడం తెలుసా? ఏంటి నల్లగొట్టడం? కుంకుడుగా తీసుకొచ్చి పెడతాండి. అందరికి షాంపులు కదా, కుంకుడుగా ఏం చేస్తాం? నలగొడతాం. కాయని ఆయన రాయి మీద పెట్టి రాయితో కానీ, లేక ఒకల పొడతో కానీ, లేక ఒక బలమైన శుద్ధితో కానీ తెలుసుకొని నలగొడతాం. అలాగే నేను ప్రభువు యేసుక్రీస్తు వారిని కూడా తండ్రి అయిన దేవుడు నలగొట్టాడు. ఎవరు నలగొట్టాడంటే నిన్ను, నన్ను, అందరి నిమిత్తమై తన ఏకైక కుమారుడైన ప్రభువు యేసుక్రీస్తు వారిని, అతి సుందరుడైన దేవుణ్ణి, అతి కాంక్షణీయుడైన దేవుణ్ణి, రత్నవర్ణైన దేవుణ్ణి, ధవలవర్ణైన కుమారుణ్ణి, అపదంచి పోలిన దానికంటే ఎక్కువగా పోలిన ఆ యేసయ్యను నలగొట్టాడు. నా పాడదు గాయములం పడదా? ఏం పాడపడి గాయములం కొరకై పొందేను, గాయములం నా కొరకై, మన కొరకై, మన స్థానంలో మనకు బదులుగా మన కొరకై పొందాడు యేసుక్రీస్తు ప్రభువు. ఇక్కడ రాయబడుతున్న మాట, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టం
ఇష్టమైంది. ఎందుకు ప్రభువా, ఎందుకు తండ్రి కుమారుడు నలగొడుతున్నామంటే అది నాకు ఇష్టమైంది. ఆయనే నలగొట్టబడకపోతే, ఆయనే అపరాధ పరిహారకులుగా చేయబడకపోతే, ఆయనకే వ్యాధి కలగకపోతే, ఆయనకే ఆ స్వరూపం కానీ సొగసుగా పోకపోతే నీకు నాకు రక్షణ లేదు, నీకు నాకు మోక్షం లేదు, నీకు నాకు ముక్తి లేదు, నీకు నాకు పరలోక రాజ్యం లేదు, నీకు నాకు పాపక్షమాపణ లేదు. ఈ పాపక్షమాపణ కలిగినకై ప్రేమల దేవుడు తన ఏకైక కుమారుణ్ణి, తన జనితైక కుమారుణ్ణి, తన ఒకగానొక కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు కుంకుడుగా నలగొట్టినట్లుగా నలగొట్టాడు. బెల్లా నలగొట్టినట్టుగా నలగొట్టాడు. ఎముకల స్థానం తప్పింది. ఆయన దేహమంతా గాయాలు, ఆయన తలంతా మూల కిరీటము, తల మీద ముళ్ళు. ఆ ముళ్ళు లెక్క పెడితే 17 గాయాలు తగినంత. ఒక ఇంటికము లాగితే ఎంత సులువు పడుతుందో అంతకన్నా ఎక్కువగా 17 గాయాలు. ఈ తల మీదనే చిన్న చిన్న గాయాలు. ప్రతి ఒక్క ములుకు, ఆ ములుకు కలిగిన గాయం ఎంతో బాధ వహిస్తూ వచ్చాడు. ఇదంతా ఎందుకంటే నీకోసమే, నా కోసమే, మనందరి కోసమే ఆయన నలగొట్టబడ్డాడు. అంతమాత్రమే కాదు, అంటాడు 53వ అధ్యాయము 10వ వచనం చివరిలో అంటాడు, చివరిలో అతను దీర్ఘాయుష్మంతుడగును యెహోవా ఉద్దేశములో. ఎందుకు యేసువారిని పుట్టించాడు అంటే, ఎందుకు యేసువారిని ఈ లోకానికి తీసుకొచ్చాడంటే అతని ఉద్దేశం ఉంది, దేవుని ఉద్దేశం. ఏది దేవుని ఉద్దేశం అంటే మానవులందరి నిమిత్తమై, మానవులందరి నిమిత్తమై ఆయన నలగొట్టాలి. రండి, ఇది పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్టు చాలు. గమనించండి ఇక్కడ మాట గమనిస్తున్నాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించాడు. ప్రపంచ జనాభా కదా ఎంతమంది ఉంటారో వాళ్ళందరి నిమిత్తమై దేవుని కృప వలన, దేనికండి మరణానికి కూడా ఏం కావాలి? దేవుని కృప కావాలి. దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు ఆయన మరణాన్ని అనుభవిస్తూ వచ్చాడు. దేవునికి ఉద్దేశం ఏంటంటే ప్రభువు యేసుక్రీస్తు వారిని ఎందుకు పుట్టించాడంటే నలగొడ్డు పుట్టించాడు, వ్యాధిగడ్డు పుట్టించాడు, అపరాధ పరిహారకులకు పుట్టించాడు, అతన్ని మరణించనే పుట్టించాడు. ఎలాంటి మరణం అంటే ఏదో యాక్సిడెంట్ ద్వారా కాదు, ఏదో ఊరేసుకోవడం ద్వారా కాదు, ఏదో ముందు తాగి చచ్చిపోవడం కాదు, లేక ఏదో రోగం వచ్చి చచ్చిపోవడం కాదు, లేక ఏదో విధంగా తను మాతృస్తూ చచ్చిపోవడం కాదు. కానీ 17 గంటలు, ఎన్ని గంటలు? 17 గంటలు చిత్రించలేవద్దు. 350 మంది సైనికుల మధ్య తన శరీరాన్ని అప్పచెప్పి బతికుండగానే, జీవం ఉండగానే, చూస్తుండగానే, స్పర్శ ఉండగానే, మైండ్ ఉండగానే తన శరీరంతో చెప్పేశాడు. ఒక వ్యక్తి కాదు, ఇద్దరు వ్యక్తులు కాదు, 350 మంది సైనికులు వారి వారి వస్తువులను ఉపయోగించుకుంటూ, వారి వారి సమయంలో వారి కేటాయించిన సమయాన్ని ఆ వస్తువును ఉపయోగించుకుంటూ చిత్రహింస చేస్తూ, ఇంకా చూసినట్టయితే ఒక చోట కూర్చోబెట్టి కాదు, ఒక చోట నిలబెట్టి కాదు, కానీ 6 మైళ్ళ దూరం మనం నడిపించుకుంటూ మొయ్యలేని బరువైన సిలువను ఎత్తుకుంటూ తన జీవితాన్ని దేవుని ఉద్దేశాలకు వచ్చాక మరణాన్ని అనిపిస్తున్నాడు. కూర్చున్న వల్ల ఇంకా నొంత దేవుని నమ్మకుండా
ఇక నువ్వు ప్రభువుకు నీ హృదయాన్ని అనిపించుకోకుండా ఇంకా ఎన్నిసార్లు సులువు చేస్తావు, ఎంతకాలం ఆయన సులువు ఒప్పింపు చేస్తావు, ఇంకా ఎన్నిసార్లు దెబ్బలు తిప్పిస్తావు, ఇంకా ఎందుకు సులువుని ఎలాడింపు చేస్తావు. ఇదిగో నీ కొరకై సులువులు వేలాడుతున్నా ఆ యేసయ్య వైపు చూసి, ఆయన గాయాలను చూసి, ఆయన యొక్క చిత్రం చూసి ఇప్పుడైనా నీ కఠిన హృదయాన్ని మార్చుకోవాలా? ఇప్పుడైనా నీ మొండి హృదయాన్ని మార్చుకొని నీ హృదయంలో ఆయన చేర్చుకోవడంగా ఇదివరైనా ప్రభువా నేను ద్వారం తెలుస్తున్నాను, హృదయం ద్వారం తెలుస్తున్నానయ్యా, నీ సిలువ త్యాగం విన్నాను, నా కొరకే నీ పొందిన దెబ్బలు, నా కొరకే నువ్వు పొందిన కష్టాలు, నా కొరకే నువ్వు పొందిన శత్రుహింస, నా కొరకే నువ్వు పొందిన అనేకమైన బాధలు నేనున్నానయ్యా. ఇదిగో నేను చేర్చుకున్నాను. నేను హృదయంలో ఆనందిస్తే, నీ హృదయాన్ని చేర్చుకుంటే బైబిల్ ఎక్కడుతా ఉంది చదవండి. అమ్మడం 11వ వచనం 53వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదన చూచి, ఇది నాన్న తండ్రిని దేవుని తృప్తిపరచాలంటే ఆయన పొందిన వేదనను గుర్తెరిగి, ఆయన పొందిన కష్టాన్ని గుర్తెరిగి, ఆయన పొందిన శ్రమను గుర్తెరిగి, ఆ శ్రమకు తగినట్టుగా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటే, తన కలిగిన వేదన చూసి అతడు తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషులను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నేను నిర్దోషులు చేస్తాడు. దోషులమైన మనలను దోషులుగా చేయా జగత్తు పునాదికి ముందే మనలను దోషులమైన మనలను జగత్తు పునాదికి ముందే జగత్తు పునాది వేయమంటే క్రీస్తులో నిన్ను నేర్పరచుకోవడానికై ప్రేమల దేవుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకై ఇస్తాడు. నలగ కొట్టాడు, వ్యాధి కలుగు చేశాడు, అపరాధ వ్యాధులు చేస్తూ వచ్చాడు, వ్యాధుల పొందేవాడు చేస్తూ వచ్చాడు. దూరంగా ప్రభుని యేసుక్రీస్తువారిని. ఇది శుభశుక్రవారం. ఆయనే ఆ శిలువ మాల లేకపోయినట్టయితే, ఆయనే అపరాధ పరిహారాలుగా చేయబడకపోయినట్లయితే, ఆయనే నలగొట్టబడపోయినట్లయితే, ఆయనే వేదన పొందకున్నట్లయితే మనలో ఏమాత్రమో క్షమాపణ భూలోకంలో ఎక్కడ లేదు. ఈ క్షమాపణ నచ్చటకే ప్రభుని యేసుక్రీస్తువారు మన కొరకు ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఏ సంవత్సరంలో ఆయన సిలువ వేయబడ్డాడు? ఆయనకి ఎన్ని సంవత్సరాలకు సిలువ వేయబడ్డాడు? సుశీలక్క ఏ సంవత్సరంలో ఆయన సిలువ వేయబడ్డాడు? ఆయన 33.5 సంవత్సరం. యుక్త వయసు, యుక్త కాలం, నడిప్రాయం కదా. 33.5 సంవత్సరాల కాలంలో వేసాడా? యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. యేసుక్రీస్తు బరువు తెలుసా? ఆయన యొక్క వెయిట్ 85 కిలోలు. 85 కిలోలు గల యేసు వారిని
3 మేకుల మీద వేలాడడం చేశారు. ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి అంటే ఆయన చూస్తుండగానే, ఆయన మైండ్ పనిచేస్తుండగానే ఈ పంత కనుక నాగడి చలవెళ్తున్నప్పుడు వచ్చింది. తల మీదంతా గాయాలు, ఆ గాయాలతో రక్తం, ఒక్కొక్క గాయాలతో ఒక రక్తం ఆ బొట్టు రాలుతూ ఉంది. కళ్ళలో పడతా ఉంది రక్తం, కళ్ళలో నీళ్లు రక్తంగా ఉన్నాయి, అవి పడతా ఉంది. ఎక్కడ చూసినా పచ్చిముళ్ళు, గాయాలు, ఎక్కడనూ తావు లేకుండా చిత్రహింస చేస్తూ వచ్చారు కొరడాల చేత. అంత మాత్రమే కాదు, ఆయన సోకిపోతున్నాడు, రక్తం కాలుతూ ఉంది, చెమట కాలుతూ ఉంది. చెమట ఎక్కువ కాలితే ఏం జరిగింది? చెమట ఎక్కువ కాలితే ఏం కలుగుతుంది? అదేనా, నీరసం వస్తుంది. చెమట ఎక్కువ పోతే నీరసం వస్తుంది. చెమట కంటే రక్తం ఇంకా ప్రతి గాయానికి కాలిపోతా ఉంది. ఇంకెలా ఉందండి? తురుకోలేదు. చెమటే పోతే నీరసం వస్తే ఇంకా రక్తం పోతే ఇంకెలా ఉంటుంది? చెమట రక్తం రెండు మిత్రమైపోయినాయి. అందుకని బైబిల్లో ఉంది, చూడలు వాడైపోయాడు, సొరుపు లేని వాడైపోయాడు, సొగసు లేని వాడైపోయాడు, చూడటం కూడా వికారమైపోయాడు. ఈ 2 ఉన్నాయి. అంత బాగుండేది. అంతలో కదా ఉమ్ము వస్తున్నారంట. ఎవరు? సైనికులు తూతు వైపు వస్తున్నారంట, అపహాసిస్తున్నారంట. అటున్న వాళ్ళందరూ కలిసి తన మీద ఉమ్మి వేస్తా ఉన్నారు. ఇప్పుడు రక్తము, చెమట, ఉమ్మి 3 కలిసిపోయినాయి. ఎలా చూడండి, రక్తం వాసనతో మంత్రం, చెమట వాసనతో మంత్రం, ఇంకా ప్రతి ఒక్కరి నోట ఉన్న ఉమ్మి తన మీద పడతా ఉంది. ఈ 3 మితమైపోయినాయి. మనం మాట్లాడుతుంటే మన నోటి నుంచి వాసన భరించలేక పక్క సీట్లో కూర్చుంటారు. అర్థమైందండి? మనం మాట్లాడుతుంటే ఈ మాట నుంచి వచ్చే వాసన బట్టి ఇక్కడ కూర్చోలేక పక్కన కూర్చుంటారు. అక్కడ కూడా వాసన వస్తుంది చేస్తారు. చేతులు ముందు పెట్టుకుంటారు కదా. ఈ సమయంలో ఆయన యొక్క చింతహింస, ఆయన యొక్క త్యాగం, ఆయన నీ కొరకు, నా కొరకు, అందరి కొరకై తను పొందిన దెబ్బలు వర్ణాతీతం. ఇంకా నువ్వు ఈ విధంగా కట్టి వస్తున్నామేమో, ఎందుకు ఇంకా నీ పాపంలో ఉండక ఇష్టపడుతుంది, ఇంకా ప్రభువును బంధిస్తావు, బాధ పెడతావు. ఎందుకు నీ పాప జీవితాన్ని విడిచిపెట్టకుండా ఆయన బాధ కంటే నువ్వు చేసే ఆ పాపం బాధ ఉందా? ఆయన బాధ పెట్టేదానికంటే నువ్వు తలంచే తలంపులు ఇంకా నీకు తీగ ఉన్నాయా? ఇదిగో ప్రేమల దేవుడు నీ కొరకై చేతులు దాస్తున్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. తమ ఆలోచనను అనుసరించి చిరుమార్గం నడుచుకుంటూ లోబడని ప్రజల వైపు దినమంతా నీ కొరకు చేతులు దాస్తున్నాడు. ఈ చేతుల వైపు చూచి ఆయన ఆహ్వానిస్తున్నప్పుడు, ప్రభా నేను వస్తానయ్యా నీ దగ్గరకు. మీ అమ్మ కష్టపడుతుంటే చూడలేము, మీ నాన్న కష్టపడుతుంటే చూడలేము, తల్లిదండ్రులు బిడ్డలు కష్టపడుతుంటే చూడలేదు, తల్లిదండ్రులు బిడ్డలు ఎండలో ఉంటే తట్టుకోలేదు. అర్థమైందండి? వాళ్ళ బాధలో ఉంటే, కష్టంలో ఉంటే తట్టుకోలేరు. బిడ్డ కంటిలో నుండి నీరు వస్తామంటే తల్లి తట్టుకోలేక కళ్ళలో నీరు తిరిగిపోతుంది. తండ్రిలో కళ్ళలో నీరు కలుగుతామంటే బిడ్డ తట్టుకోలేక బిడ్డ కూడా ఎమోషన్ అయిపోయి ఏడుస్తూ ఉన్నాడు. నీ కొరకై తన ఒక కుమారుడిని, జనితైక కుమారుడిని నీ కొరకై నలగొడుతున్నాడు. నీ నా నిమిత్తమైన చిత్రం చేస్తున్నాడు.
ఈ మరణాన్ని చూసిన దేవుని ఎదుగు రావాలని ప్రభు పేట ఈ మరణ అనుభవాలను చూసిన నువ్వు కూడా, ఈ మరణ అనుభవాలను నీవు కూడా దేవునికి ఉదయాన్ని ఇవ్వాలని నీ మనసును ప్రభు కప్పచెప్పాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నా. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరములో మన పాప విషయమై ప్రాణం మీద మోసుకునను. అతడు పొందిన గాలి చేత మీరు స్వస్థున్నది. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. సాధ్యమైనందుకు ఈ 3 మాటలు తయారు చేసుకున్నాం. మొట్టమొదటి భాగం మొదటిలో ఉంది. మొదలు మనము పాపముల విషయమని మనము పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు ప్రాణం మీద మోస్తాడు. ఎందుకు ప్రభు చనిపోయాడు అంటే బైబిల్ తెలుస్తుంది, మన పాపముల విషయమై చనిపోయాడు. చేసింది ఎవరు? నువ్వు నేను పాపం చేశాం. ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం ఏంటంటే, ఈ పాపమునకు తీసివేయబడటం ఏంటంటే, ఒక మనిషి చనిపోవాలి. ఎలాంటి మనిషి చనిపోవాలి? పాపం లేని మనిషి చనిపోవాలి. పాపములకు తెచ్చిపోతే దానికి క్షమాపణ లేదు. ఏ వ్యక్తిలో పాపం లేదో, ఏ వ్యక్తిలో ఉన్న గుణలక్షణాలు ఉన్నాయో అలాంటి గుణలక్షణాలు లేకుండా ఉన్న వ్యక్తి, పాపము లేని వ్యక్తి చనిపోవాలి. ఆయన నీ కొరకై నా కొరకై మనందరి నిమిత్తమై మన పాపముల విషయమై చనిపోయాడు అని అంటాడు. రోమిల పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమిల పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. గమనించారా? క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే ఎందుకంటే మన పాపం విషయం చనిపోయాడు. పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలంటే, పాపము తీసివేయబడాలంటే, పాపము ఇంకా చేయకుండా ఉండాలంటే, పాపానికి విరుగుడు ఏంటంటే ఒక వ్యక్తి చనిపోవాలి. ఆ వ్యక్తి ఎవరంటే పవిత్రుడైన దేవుడు, నిర్దోషుల దేవుడు, నిష్కల్మషుల దేవుడు, పాపములు చెరిగిన దేవుడు, కామ క్రోధ లోభ మదమత్సరం లేని దేవుడు. ఆయన మనుషుడు నీ కొరకు నాకు చనిపోవాలి. భూలోకం చూస్తే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా, ప్రసంగి పుస్తకం 7వ 20వ వచనం ప్రకారంగా, పాపము చేయక మేలు చేయు నీతిమంతుడు భూమి మీద ఒకడు లేడు. ఇలాంటి ఒకడు లేని జనాంగంలో, ఒకడు లేని ప్రజలలో పాపము లేకుండా పుట్టాడు, పాపము లేకుండా జీవించాడు, పాపి కొరకై ప్రాణం పెడుతొచ్చాడు. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు. నీ పాపం పోవాలంటే ఈ భూలోకంలో మరి దేవుడు కూడా పాపం తీసివేయబడలేదు. ఒకే ఒక వ్యక్తి ద్వారా తీసివేయబడుతుంది. ఆ వ్యక్తి ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు. ఎందుకు ఆయన తీసివేయబడుతుంటే మనందరి నిమిత్తమై, మనందరి నిమిత్తమై ఆయన పాపిగా చేయబడి పాప పరిహారంగా మన కొరకై చనిపోయాడు. ఆయన చనిపోవడం ద్వారా పాప పరిహారం దొరికి వచ్చింది. అందుకనే హిందువులు లేక లోకస్తులు పాపం తీసుకొచ్చుకుంటే ఏం చేస్తారంటే పుణ్యకాలు చేస్తారు, దానధర్మాలు చేస్తారు, మంచి కార్యాలు చేస్తారు. ఇంకా చూడంటే కొంత దూరం వెళ్ళమంటే ఇల్లు వస్తారు, కొంత డబ్బులు ఖర్చు పెట్టమంటే ఖర్చు పెడతారు. వాటి ద్వారా పాపములు తీసివేయబడవు. 63 యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం ప్రకారం చెబుతుంది. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. ఉదాహరణ మాట యెషయా గ్రంథం 63వ అధ్యాయము 7వ వచనం. 43:8 యెషయా గ్రంథం 64 మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి,
మా ఇంటి మేము మురికి గుడ్డవలేను, మేమందరము ఆకుల వలె వాడిపోతిమి. పాపం తీసుకున్నకై ప్రయాణం చేస్తున్నట్టు మానవుడు ప్రయాణం చేసి ఆ ప్రయాణంలో వాడిపోతున్నాడు, నిరసించిపోతున్నాడు. పాపం తీసుకున్నకై ఎన్నెన్నో పుణ్య స్థలాలు ఉన్నాయని, పుణ్య దేశాలు ఉన్నాయని, పుణ్య నదులు ఉన్నాయని పరిగెడుతున్నాడు. ఆ గాలికి ఈ గాలికి పరిగెడుతున్నాడు, కానీ ఆ పరిగెడుతులో వాడిపోతున్నాడు. అయితే పాపంలో పరిహారం దొరకలేదు. ఒకే ఒక స్థలం, ఒకే ఒక వ్యక్తి ద్వారా పాప పరిహారం జరుగుతుంది. అది ఎవరంటే పత్రిక 5:8 వచ్చిన ప్రకారంగా మనందరి నిమిత్తమై ఆయన చనిపోయినాడు. రోమా 5:8. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపములుండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకనూ పాపములుండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మన కొరకు చనిపోవడానికే ప్రభు యేసుక్రీస్తు మన కొరకై ఆయన ప్రత్యక్షం చేశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:10. యోహాను రాసిన మొదటి పత్రిక 4:10. మనం దేవుని ప్రేమించడమే కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా విడకై తన కుమారుణ్ణి మన కొరకు పంపాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తంగా విడకై తన కుమారుని మన కొరకు పంపించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:4 వచ్చిన ప్రకారంగా మన పాపం చేసిన ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవడానికి కారణం ఏంటంటే, ఆయన చచ్చిపోవడానికి కారణం ఏంటంటే, ఆయన మరణించడానికి కారణం ఏంటంటే, ఆయన సిరివేయడానికి కారణం ఏంటంటే, ఆయన చిత్రం చేయడానికి కారణం ఏంటంటే, ఆయన 39 దెబ్బలు పొడుచుకోవడానికి కారణం ఏంటంటే, 3 వేల మీద ఎవరైనా కారణం ఏంటంటే, ఆయన మొల కింద తెచ్చుకున్నది కారణం ఏంటంటే, ఆయన సిలువ మీద వేలాడడానికి కారణం ఏంటంటే, మన పాపం విషయమై చనిపోవాలి. క్రీస్తు పూర్వం 2700 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనం యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో ఈ ప్రవచనాన్ని నెరవేరుతూ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా మనందరి పాపల విషయమై ఆయన చనిపోయినాడు. ఎపిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ప్రతి మనుషుని కొరకు మరణాన్ని అనుభవించాడు. నీ మరణం, నా మరణం అనగా దేని చేస్తే కానీ యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు తల్లి అర్పణం నీకు నాకు ప్రభు క్షమాపణ ఇచ్చింది, శాపాన్ని తీసివేసింది. అంతమాత్రమే కాదు, నిన్ను నన్ను మనందరినీ దేవుడితో కూడా నివసించే ధన్యత అనుగ్రహిస్తుంది. ఇది మాట్లాడతాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మన పాపల విషయమై ఆయన చనిపోయాడు. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అన్నట్టు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడిన. రెండవ మాట పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడుతూ ఉంది, నీతిమంతులుగా జీవించినట్టు ఉందన్నమాట. నీతిమంతులుగా నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపం విషయమై రాణి మీద మోసినాడు. ఎందుకు మన పాప విషయం రాణి మీద మోస్తున్నాడంటే, నీవు నేను మనమందరం నీతిమంతులుగా తీర్చబడాలి. ఒక మంచి కార్యం ద్వారా, ఒక మంచి స్వభావం ద్వారా, మంచి పనుల ద్వారా, మంచి ప్రయత్నాల ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేము. దేని ద్వారా మన నీతిమంతులుగా తీర్చబడలేదు, కానీ యేసుక్రీస్తు వారి శరీరము ప్రాణం మీద మోయడం ద్వారా, యేసుక్రీస్తు వారి శరీరము మన ప్రాణం మీద చిత్రించబడడం ద్వారా పాప వెలుగున ఆయన మన కొరకు పాపిగా చేయబడి మన నీతిమంతులుగా తీర్చబడ్డకై ఆయన అపరాధ పరిహారం చేయబడిచాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం చివరలేదు.
యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషముల గురించి తనకున్న అనుభవం జ్ఞానము చేత అనేకులను నిర్దోషులను చేశాను. జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులు చేస్తున్నాడు. ఈ నిర్దోషత ఎక్కడ దొరుకుతుందంటే యేసుక్రీస్తు వారి దగ్గరే. ఆయన కాచిన ప్రశస్త రక్తం, ఆయన కాచిన అమూల్యమైన రక్తం మనలో నిజీకి వింపజేసి జీవన దేవుని సేవించుటకు మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. దేహాన్ని శుద్ధి చేసుకోవడం కాదు, ఇంటికి ఇవ్వడం కాదు, వస్త్రాలు వేయడం కాదు, అన్నం పెట్టడం కాదు, రక్తదానం చేయడం కాదు. ఇలా వాటిని చేస్తే నువ్వు నీతిమంతులుగా తెచ్చుకోలేవు. అది మంచి కార్యాలే కాదంటున్నా. మంచి చేసినంత మాత్రం మంచోడు కావు. నీ మనస్సు శుద్ధి చేయబడాలంటే, నీ మనస్సాక్షిని శుద్ధి చేయబడాలంటే ఏడు ద్వారా శుద్ధి చేయబడలేవు. అయితే ఒకే ఒక శుద్ధి చేయబడతాం. ఏంటి అనగా ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక 9:14 నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషుడిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిత్యకి విడుపజేసి జీవముల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఇది మనం శుద్ధి చేయబడటం ఏంటంటే మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. అయితే మనస్సాక్షి శుద్ధి చేసుకోకుండా ఏమి ఇచ్చినా వ్యర్థమే, ఏమి చేసినా నిష్ప్రయోజనమే, ఏమి అర్పించుకున్నా అది అర్పణకు పనికి రానిదే. మనస్సాక్షి శుద్ధి చేయబడిన తర్వాత నీవు అర్పించుకోగలిగితే దాని ద్వారా నీకు ఆశీర్వాదం. మనం నీతిమంతులుగా తీర్చుటకై అనేసంట తానే అపరాధ పరిహారకులుగా చేయబడి వచ్చాడు. అందుకే బైబిల్ తెలుస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అంటాడు, యేసు రక్తము ప్రతి పాపమును మనను పవిత్రులుగా చేస్తుంది. ప్రతి పాపని ఆయన క్షమించని పాపం అంటే ఏది లేదు. అది ఎంతదైనా ఎలాంటి పరిస్థితి అయినా క్షమించడంతో ఆయన శక్తిమంతుడైన దేవుడు. ప్రతి పాపండి 1వ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసు రక్తము యేసు రక్తము ప్రతి పాపం నుండి మనము ప్రతి పాపం నుండి పవిత్రంగా చేస్తుంది. అన్నమదే కాదు, వచ్చాడు మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనము పవిత్రులుగా చేయను. సమస్త దుర్నీతుల నుండి మనం పవిత్రులుగా చేస్తాడు. ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తాడు, సమస్త దుర్నీతులను మనము పవిత్రపరుస్తాడు. అలాంటి ప్రశస్త రక్తం యేసుక్రీస్తు రక్తం. నేను మాట చెప్పాలని ఆశపడుతున్నా. బోధ అయితే బోధ అర్థమైందండి. దేంతో బ్రతికలుగుతుంది? విలువైన నెయ్యి ఉంది. కిలో నెయ్యి ఎంత? 60 కిలో నెయ్యి 1000 రూపాయలు. 1000 రూపాయలు అందరికి తీసుకొచ్చి బోధైందిగా విలువైంది కదా. విలువైన నెయ్యితో కడిగితే ఏమైంది చెప్పాలి. ఇంకా కొద్ది ఎక్కువ పడకూడదు. అర్థమైందా? బురద దేనితో తయారవుతుంది? బురద దేనితో తయారవుతుంది? పరవి నీళ్ళతో తయారవుతుంది. నీళ్లు మట్టి కలిస్తే బురద. అర్థమైందండి? నీళ్లు మట్టి రుడి కలిస్తే బురద అవుతుంది. ఎక్కువ నీళ్ళు పడింది అనుకో జోరు జోరు ఉంటుంది. తక్కువ నీళ్ళు పడింది అనుకో గట్టిగా ఉంటుంది. చేతి కట్టింది. చేతి కట్టిన ఈ బురద అంటే ఏం తీసుకోవాలి? నీళ్లు తీసుకోవాలి. నీళ్ళ ద్వారా కడిగితేనే బురద పోతుంది. నూనె ద్వారా కానీ, నెయ్యి ద్వారా కానీ, లేక తైలం ద్వారా కానీ, లేక ఈ లోకంలో విలువైన విలువైన తైలం దేని చూసినా కూడా బురద పోవడం అసాధ్యము. సరే అయిపోయింది. మసి అయింది, తారైంది. తారు దేంతో పోతుంది? తారు దేంతో తయారైంది? కిరోసిన్తో తయారవుతుంది కదా. కిరోసిన్ తయారవుతుంది. పెట్రోల్ ఇవి వాడతారు, కొన్ని నూనె వాడతారు, వాటితో తయారవుతుంది. దాంట్లో ఏం వాడాలి? తారైందనుకో నీళ్ళు పెట్టి కలుపుతున్నానుకో ఏమవుతుందా? నేను అర్థనా ఏమైంది? ఇంకెక్కువ అవుతుంది. దానికి వాడిన దాంట్లో ఏది వాడుతున్నా తయారవడం దాని మన రక్తంలో వాడిన
మన రక్తంలో విడిపోయిన కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు ఎక్కడ విడిపోయినాయి? రక్తంలో విడిపోయినాయి. ఈ రక్తంలో విడిపోయి కామ, క్రోధ, లోభ, మదమత్సరాలు పోవాలంటే పునికల ద్వారా బావు, దాన ధర్మాల ద్వారా బావు, జపతర్పణ ద్వారా బావు, లేక పుణ్యక్షేత్రం ద్వారా బావు, నీళ్ళ మునిగితే బావు, ఏదో మూట పెట్టుకొని తీసుకుపోతే బావు, ఏదైనా నీ దగ్గర డబ్బులు పెట్టి ఏదో ఆస్తిపాతులన్నీ అమ్మి ఏదో ఉపకారం చేస్తే పోదు. ఎక్కడైతే రక్తంలో విడిపోయానో అలాంటి రక్తం చెడు రక్తం అయిపోయింది కాబట్టి మంచి రక్తం తీసుకొని ఈ దేహంలో లేక ఈ రక్తంలో విడిపోయిన ఆ గుణలక్షణాలు తీసేసుకోవాలంటే పవిత్రమైన రక్తం, కామలేని రక్తం, అర్థమైందండి? కామలేని రక్తం, మదమత్సరం లేని రక్తం, అరిషడ్ వర్గాల రక్తం, పాపం లేని రక్తంతో మనం శుద్ధి చేసుకోగలుగుతాం. ఆ రక్తం చూసి ఎక్కడ లేదు, ఒకే ఒకరికి ఉంది, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు. ఎబ్రాయిల పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం రాయబడుతుంది. ఎబ్రాయిల పత్రిక 7వ అధ్యాయం, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చేరిక ప్రత్యేకంగా ఉన్నాడు. పాపుల చేరిక ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన నోట కపటం లేదు, ఆయన నోట దోషం లేదు, ఆయనకు పాపం లేదు, ఆయన నీతిమంతుడు, ఆయన ఏ తప్పిదము చేయవాడు, ఆయన నిరపరాధి, ఆయన సాక్ష్యం పొందుకున్నాడు. అలాంటి ఆయన నీ కొరకై నా కొరకై 3 మేకుల చేత బంధించబడి తల మీద మొలకలను ధరించుకొని కొరడాదతో కొట్టబడి తన దేహం రక్తమంతా నీ కొరకై నా కొరకై కాచినాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం అంటాడు, అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడుతుంది. అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమైన క్రీస్తు యొక్క రక్తం నీ కొరకై నా కొరకై సిద్ధించబడింది. ఆ క్రీస్తు రక్తము చేత మన అపరాధములకు క్షమాపణ, మన దోషం నుండి క్షమాపణ, మన అవిధేయత నుండి విముక్తి, మన శాపం నుండి తొలగించుకోవడే ధనిక క్రీస్తు రక్తంలో దొరికింది. ఆయన మాన మీద వేలాడేవాడు ద్వారా, ఆయన మాన మీద కొరకై నా కొరకు రక్తం చిందించు ద్వారా అనీతిమంతులని మనము ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ నీతి ఎవరి ద్వారా దొరికిందంటే ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా దొరికింది. మరి ఎవరి ద్వారా? ఈ భూలోకంలో దొరకనిది. మీకు తెలుసా బైబిల్ చదివి వారి దుర్లక్షణం మార్చుకున్న సాక్షి చెబుతున్నారు. బైబిల్ చదివి నేను తాగుబోతుని, బైబిల్ చదివి నేను తాగుబోతు వ్యసనాన్ని విడిపించుకున్నాను, నేను వ్యభిచారి మనసులో నాకు బైబిల్ చదవడం ద్వారా నా మనసు మారిందంటున్నాడు. నేను ఒకప్పుడు నరహంతులను, హింసించేవాడును, చంపేసేవాడును, అలాంటి మనసులను మార్చుకోవాలని చెబుతున్నాడు. నేను ఒకప్పుడు దొంగిలించేవాడిని, అలాంటి దొంగని నన్ను బైబిల్ మార్చిందంటున్నాడు. ఏ పుణ్యకాలం మార్చింది, ఏ నాదాలు మార్చింది, ఏ అర్థాలు మార్చలేనివి, ఏ పుణ్యక్షేత్రాలు మార్చలేనివి అనగా క్రీస్తు యొక్క మాటల ద్వారా, క్రీస్తు యొక్క బలియర్పణ తను అనిపించడం ద్వారా, క్రీస్తు యొక్క మాటలను వినడం ద్వారా, బైబిల్ ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నారు. అలాంటి మార్పు చెందిన అనుభవాన్ని ఎవరు తీసుకొస్తారంటే బైబిల్ తప్ప మరొకటి ఏది తీసుకురాలి. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరు అడిగితే చెప్తారు, ఏమని? నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఇలాంటి గడ్డిలో ఉన్నాను, ఇలాంటి దౌర్భాగ్యంతో ఉన్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను చెప్పగలుగుతున్నాం. ఇంకా ఎవరికి మార్చబడలేదు. ఎన్నిసార్లు ఇంటి మార్చబడకపోతే నీ కొరకై ప్రశస్తమైన రక్తం, నీ కొరకై ఆయన అమూల్యమైన రక్తం, నిర్దోష రక్తం, నిష్కలంక రక్తం నీ కొరకై నది ప్రవహిస్తా ఉంది. పాప శిక్ష పొంద తగియుంటేని మన శిక్ష ప్రభువే సాధించెను. పాప శిక్ష పొంద మన శిక్ష ప్రభువే సాధించెను. నలుగా కొట్టబడి పొడువాబడి నీకే, నలుగా కొట్టబడి పొడువాబడి నీకే,
పాప శిక్ష నీవే పొందాలి, నీకు బదులుగా, నాకు బదులుగా, మనందరి బదులుగా ఆయన వేయించాడు. ఆయన కాచిన ప్రశస్త రకం నీ కొరకే ప్రవహిస్తాం. నీకు నాన్న ఈ శుభ శుక్రవారం నీకు శుభం కలగాలంటే, ఈ శుభ శుక్రవారం నీకు మంచి జరగాలంటే, ఆ మంచి దేవుడైన యేసుక్రీస్తు వారు కాచిన రక్తంలో నీ పాప శిక్షణ పొందిన దేవుని కదా శరణం కోరుకో. రోమిల పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. 10వ అధ్యాయం 13వ వచనం. రోమా 10:13. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షించబడతాడు. అమ్మా, అయ్యా, చదువులు చదువుతున్నా ప్రభు నాడు ప్రార్థన చేయి. నీ కొరకు శిక్షణ ఇచ్చాడు, నీ కొరకు వేదనని ఇచ్చాడు, నీ కొరకు చూడడం వాడయ్యాడు, నీ కొరకై బాధ వహిస్తున్నాడు. ప్రభు నాతో ప్రార్థన చేయి. 9వ వచనమైనా 9వ వచనం 10:9. యేసు ప్రభుని నీ నోటి తొప్పుకొని దేవుడు మృతులలో లేచుడని నీ హృదయమునందు నీవు విశ్వసించుగా నీవు రక్షించబడతావు. విశ్వసించు. ఇది మంచి తరుణం, ఇది మంచి సమయం, మంచి శుక్రవారం. నీకు మంచి జరగాలని దేవుడిని ప్రేమించి తీసుకొచ్చాడు. ఈ మంచి శుక్రవారం నీ జీవితంలో మంచి నిమిత్తమై మంచి సమయాన్ని ఇచ్చాడు. సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా యేసు ప్రభుని నీ నోరు తొప్పుకొని దేవుడు మృతులలో లేచాడని నీ హృదయంలో విశ్వసించినట్టే నీవు రక్షించబడతావు. ఈ రక్షణ ఉచితం. ఈ రక్షణను కోరుకుంటే రక్షిస్తాడు. ఈ రక్షించకై ఆయన నీ కొరకై మాట్లాడుతున్నాడు. ఇది 2వ సందర్భం. 3వ మాటకు వద్దామా రండి. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మన పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపల విషయం ప్రాణం మీద వస్తున్నాం. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. 3వ మాట, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత ఉంది. మొట్టమొదటి మాట, మన పాపలేసే సరిపోయాడు. ఎందుకు ప్రభు సరిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు చేసిన పాపను బట్టి చనిపోయాడు. ఏ వయసులో? యుక్త వయసులో, యుక్త కాలం ముందు ఆయన నీ కొరకు నాకు చనిపోయాడు. రెండోదిగా ఎందుకు చనిపోయాడు అంటే నిన్ను నన్ను నీతి మొదలు తీసుకోగలిగాయి. మన పాపను తీసివేసి నీతి మొదలు తీసుకోగలిగి చనిపోయాడు. ఈ చనిపోయిన ఆయన దెబ్బలు పొందాడంట. దెబ్బలు ఈ దెబ్బ దేని కొరకు స్వస్థత పొందున్నట్లు. ఇప్పుడు దాకా ఆత్మీయమైన ఈ మాటలో స్వస్థత పొందాలంట. ఇక్కడ 2 స్వస్థలు ఉంటాయి. 2 స్వస్థలు శరీరమైన స్వస్థ ఒకటి, అదే శరీరంగా స్వస్థత ఒకటి. రెండోది ఆత్మ స్వస్థత. మన మనసుకు స్వస్థత కావాలి, స్వస్థ బుద్ధిగా, మన బుద్ధికి స్వస్థత కావాలి. అదేనండి. మొట్టమొదటిగా పొందాం శరీరమైన స్వస్థత. యేసు వారు పొందిన దెబ్బల చేత ఈయన అనేకులను స్వస్థపరిచాడు. ఇంకా చూసినట్లయితే ఆయన గాయములో వేలు పెట్టి అవిశ్వాసి అయ్యాడు, విశ్వాసి అయ్యాడు. ఆయన గాయాల్లో వేలు పెట్టి అవిశ్వాసి అయ్యాడు, విశ్వాసి అయిపోయాడు. ఇది నాన్న నువ్వు కూడా విశ్వాసమే. కొంతకాలం జీవితం జరుగుతున్న తర్వాత ఏమైపోయావు? తోమా ఎన్ని సంవత్సరాలు ప్రభువుని వెంబడించాడు? తోమా ప్రభువుని ఎన్ని సంవత్సరాలు వెంబడించాడు? 3వ సంవత్సరం. 3వ సంవత్సరం వెంబడించిన తర్వాత తోమాకు ఏమంట అవిశ్వాసం పోలేదు. అర్థమైందండి? అవిశ్వాసం అన్నాడు తోమాని. పేతురుని ఏమన్నాడు? ఈ సందర్భంలో పేతురు అన్నాడు అల్ప విశ్వాసం అన్నాడు కదా. పేతురుని అల్ప విశ్వాసం అన్నాడు. ఇంకా ఆ శిష్యులందరూ ఏమన్నాడు? విశ్వాసం లేని మూర్ఖతరం వారు అన్నాడు. విశ్వాసం లేని మూర్ఖతరం వారు అన్నాడు.
అందరేమో విశ్వాసం లేని మూర్ఖతలు అన్నాడు, పేరునేమో అల్ప విశ్వాసం అన్నాడు, తోమనేమో అవిశ్వాసం అన్నాడు. ఎంతకాలం మీతో నేను ఉండేను అంటాడు. అది ఈ సమయంలో ఎందుకు చెబుతుంది ఈ మాట అంటే, తాను పొందిన దెబ్బలు అవిశ్వాసాన్ని విశ్వాసం చేసింది, అల్ప విశ్వాసాన్ని విశ్వాసం చేసింది, విశ్వాసం లేని మూర్ఖతత్వాన్ని విశ్వాసం గలవారుగా చేసింది. ఎప్పుడనగా ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ ఆయన గదిలో ఉండగా, తలుపులన్నీ మూయబడి ఉండగా, కిటికీలన్నీ మూయబడి ఉండగా, ఏ ద్వారం తెరవబడకుండా ఉండగానే ఆయన మధ్యలో నిలబడి వారితో మాట్లాడుతున్నాడు. ఎవరి? షలేం. ఎక్కడ మాట ఎక్కడన్నారు? కల్వరి టెంపుల్ కాదు, అర్థమైందా? కల్వరి టెంపుల్ కాదు. ఎక్కడ? పునరుద్ధరణ లేచిన తర్వాత గదిలో చెప్పిన మాట, మీకు సమాధానం కలుగునుగాక. షాలేం మాట అర్థమైంది తెలుసా? అసమాధానం వల్ల మీకు సమాధానం కలుగునుగాక మాట్లాడుతూ ఆరంభించాడు. ఇదిగో మీ అవిశ్వాసం తీసివేసా, మీ అల్ప విశ్వాసం తీసివేసా, మీ విశ్వాసాలను మూర్ఖతలను తీసివేసా. ఇక్కడ నుంచి నేను పొందిన గాయాలు చూడండి, మీరు సాక్ష్యము. ఈ గాయాలను మీరు చేతులు పెట్టి చూడండి, మీరు సాక్ష్యము. అది ఇక్కడ నుంచి ఏంటంట, మీరు నలుమూల వెళ్ళండి, ప్రపంచాన్ని నలుమూల వెళ్ళి ఏనడం సర్వలోకానికి, సర్వ సృష్టికి స్వార్థ చెప్పాలి. ఇప్పుడు నేను అంటాను, కూర్చొని మాట్లాడాలా? పాపం విషయంలో చనిపోయి తెలుసుకున్నాం, పాపక్షమాపణ పొందుకున్నాం, పాపం తీసుకుని నీతి ముందుగా తెలుసుకుంటాం, నీతిని కాపాడుకుంటున్నాం. అయితే సాక్షి కలిగి ఉంటున్నావా? అయితే ఈ సాక్ష్యం లేకపోతే తన పొందిన దెబ్బలు నీ కొరకై శ్రమిస్తూ ఉన్నాయి. ఈ విధమైన దెబ్బలు వచ్చి స్వస్థత పొందవు. తాను పొందిన దెబ్బల చేత, తాను పొందిన దెబ్బల చేత స్వస్థత కదండి. అమర్థం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిదిరి. ఇలాంటి స్వస్థత నుండి సాక్ష్యంగా జీవితాం. ఓ మాట చెబుతాం. గెరాసేన దేశంలో ఎవరు పడిపోయిన వల్ల ఒక మనుషుడు అపవిత్రాత్మ పట్టిన వాడై ఎక్కడ నివసించేవాడు? సమాధిలో ఉండేవాడు, ఇంట్లో ఉండేవాడు. వాడి స్థలం, నివాసం ఇంట్లో ఉండేవాడు. ఇంట్లో ఉన్న వ్యక్తి, ఆ ఇంట్లో లేని వ్యక్తి సమాధిలో నివాసం చేశాడు. సమాధి దగ్గర ఎట్లుండేవాడంట? సమాధి దగ్గర ఎట్లుండేవాడు? తను తాను గాయపరుచుకునేవాడు. రాజుకుని తను తాను గాయపరుచుకున్నాడు. ఎవరైనా రాయి తీసుకుని కొట్టుకుంటారా? చెప్పరా? ఎవరైనా రేపు పెట్టి కొట్టుకుంటారా? ఈ పరిస్థితి ఎట్లుందంటే రైతు తమాన్ని కొట్టుకుంటాడంట, రైతు తలకాయ కొట్టి కొట్టుకుంటాడంట, రైతుని కంట కొట్టి కొట్టుకుంటాడంట, రైతుని ముక్కు పెట్టి కొట్టుకుంటాడంట. తను తాను గాయపరుచుకుంటున్నాడు. తను తాను గాయపరుచుకుంటూ వస్త్రాలు లేని వాడై వాడి బాధలు లేక ఈ చేతికి ఆ చేతికి ఈ కాళ్ళకి సంఖ్యలేసి రాళ్ళు లేకపోతే చెప్తారు తల్లిదండ్రులు. అయినను సంఖ్యలని తుత్తినీలుగా చేసేసి వేస్తాడు, గాయపరుచుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిని ప్రభు యేసుక్రీస్తు వారు దర్శించిన తర్వాత వాడు స్వస్థ సిద్ధుడై బట్టలు ధరించి పెడన్నాడు దెక్కబోరిలోకి వెళ్ళి స్వార్థ సాగిస్తున్నాడు. నువ్వు స్వస్థ పొందేవు కదా, అదేనా? స్వస్థ పొందిన నీవు ఏం చేయాలి? సాక్షిగా జీవించాలి. పొందిన దెబ్బలు స్వస్థ పొందిన నీవు సాక్షిగా ఉండు. నీటిలో సాక్షిగా ఉండు, నీ విధంగా సాక్షిగా ఉండు, నీ ఉద్యోగ సాక్షిగా ఉండు, నీ నీ సంఘంలో సాక్షిగా ఉండు, నువ్వు వెళ్ళిన చూడంతా సాక్షిగా జీవించు. నేను చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నా. నేను పోయిన బుధవారం మదర్ తెరిసా సమాధి దగ్గరికి వెళ్ళాను. మదర్ తెరిసా సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ చాలా మంది సమర్పించుకున్నారు. అలా ఉండాలి. వాళ్ళకు ఒక పెద్ద రూమ్ ఉంది, ఇల్లు ఉంది. ఆ ఇంట్లో వాళ్ళు త్యాగం చేసుకొని, త్యాగం చేసుకుని వాళ్ళు త్యాగం చేసుకొని ఆ పరిచర్య ఆరంభిస్తూ ఉన్నారు. చూసి చిన్న చిన్న వయసులే, 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసులే అందరూ.
ఆమె ధరించుకున్న ఆ వస్త్రం ధరించుకొని ప్రభువు కొరకు సాక్షిగా జీవించాలని తీర్మానం చేసుకున్నారు. నీ వయసు ఉడికిపోయింది, ఎప్పుడైనా మందిరం వస్తామంటే ఏమన్నా ఎప్పుడే అన్న అవుతున్నాడు. ఎప్పుడట ఆయన ఉద్యోగం అంతా అయిపోయిన తర్వాత రిటైర్ తర్వాత వస్తాను నాకు కూర్చుంటాను. ఎందుకో ఇంట్లో తింటుంటే ఇంట్లో లేదు ఆ పని చేయకపోతే నీ పని చేస్తుంటే వాళ్ళంతా తింటా ఉంటారు. ఇంట్లో కూర్చొని వాళ్ళు కూర్చోాలట. అందుకని ఎవరు మందిరం పోవడం వాళ్ళు అప్పుడు వచ్చి మందిరం కూర్చోగలని కాదు. నీ బలము, నీ శక్తి, నీ జ్ఞానము, నీ వివేకము, నీ డబ్బు మొత్తం అంత కరిగిపోయిన తర్వాత వచ్చి నీ సేవ చేస్తానంటే సేవని కాదు. డబ్బులు కానీ, శక్తులు కానీ, బలములు కానీ, జ్ఞానములు కానీ, వివేకం దాన్ని దేవుడు ఉపయోగించు. అయితే ఆశ్చర్య విషయం అంటే నేను వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. మరి ఇంత చిన్న వయసులోనే వాళ్ళు త్యాగం చేసుకుని దేవుడు వరకు వచ్చారని అక్కడ ఒక మాట రాయబడింది ఆ సమాధి మీద. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం రాయబడింది. చదవండి మాటని. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించాలంటే నా ఆజ్ఞ. ఆ చరిత్ర చదివిన వాళ్ళు ఈ మాట దగ్గర చూడండి. మదర్ తెరిసా గురించి స్కూల్లో ఉంది కదా, పాటలో ఉంది. ఏ క్లాస్లో ఏదో క్లాస్లో ఉంది మదర్ తెరిసా గురించి. నేను చదువుతున్నప్పుడు 7వ తరగతిలోనే ఉందనుకుంటా. ఆమె చరిత్ర చదివిన తర్వాత ఆ వాక్యం మనం పోల్చుకుంటే అర్థమైందా? ఆమె చరిత్ర తెలిసిన తర్వాత ఆ వాక్యం పోల్చుకుంటే ఆమె ప్రేమించింది అలాగా. ఆమె చచ్చిపోయినా ఎప్పుడు చచ్చిపోయింది? 1997 అనుకుంటా. 97 చనిపోయింది. ఆ చచ్చిపోయి చాలా రోజులు అయింది. చచ్చిపోయిన ఆమె ఆ వాక్యం మీద మాట్లాడుతుంది. ఏమని సాక్షి అవుతుంది? నేను ప్రేమించాను ఈ కలకత్తాలో ఆ కుష్ఠరోగుల మధ్య, నేను ప్రేమించి నేను పరిచయం చేశాను ఈ సమాజంతో మాట్లాడుతుంది. ఆ వాక్యం నాకు భయమేసింది. నేను ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించడే ప్రధానమైన ఆజ్ఞ. ఇంకే వాక్యం రాయలా. దాని చుట్టూ ఎంతో మంది మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎంతో మంది ఏడుస్తూ ఉన్నారు. మధ్యాహ్నంలో చెడు వచ్చిన వాళ్ళ ఆయన పొందిన గర్భం చేసి స్వస్థ పొందిన నీవు, ఆయన పొందిన చేత పాప శిక్షణ పొందిన నీవు, ఆయన కాచి రక్తం చేత పాపక్షమాపణ పొందిన నీవు, నీతి మందులో చూడండి నీవు దేవుని కొరకు సాక్షి ఉండాలని ఈ శుక్రవారం మీతో మాట్లాడుతున్నాడు. కేరళ దేశంలో ఉన్న వ్యక్తి స్వస్థ చిత్తుడై బట్టలు ధరించుకొని జగపోలలోకి వెళ్ళి ఏనంట తన జరిగిన కార్యాన్ని ఆరంభించాడట. ఇది నన్ను ఆరంభించు, ఇది నన్ను ఆరంభి సాక్ష్యంగా పొందో, ఇది నన్ను దేవుని గుణలక్షణాలను ప్రచురం చేయి, అందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ పక్షాన ఉద్దేశం ఏంటంటే, దేవుడి ఉద్దేశం, యేసుప్రభు వారి పక్షాన ఉద్దేశం ఏంటంటే మనందరి కొరకే చనిపోవడం ఆయన ఉద్దేశమైంది. యేసుప్రభు వారు పక్షాన దేవుడి ఉద్దేశం ఏంటంటే మనందరి నిమిత్తమై ఆయన అపరాధ పరిహారాలు చేయబడదు దేవుడి ఉద్దేశమైంది. ఆయన కాచిన ప్రశస్త రక్తము చేత కడగబడడం అందరి ఉద్దేశం ఏంటంటే, రండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూపించండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురము చేయాలి. చాలు. ఇప్పుడు దేవుని ఉద్దేశం నీ పక్షాన నా పక్షాన ఏంటంటే మిమ్మును పిలిచాడు. ఎక్కడ మమ్మల్ని? చీకట్లో మనల్ని చేశాడు, వెలుగులో నడిపించాడు. వెలుగులో నడిపించబడ్డావు అని చీకటి పాపానికి సాదృశ్యం, వెలుగు దేవుడికి సాదృశ్యం. చీకట్లో ఉన్న నీవు, పాపంలో ఉన్న నీవు, పాపాన్ని విడిపింపజేసి పాపములకు ప్రాయశ్చిత్తంగా రక్తం కాచాడు. ఆ రక్తం చేత నువ్వు వెలిగించబడిన నీవు నేను ఆయన గుణాతిశయమును ప్రచురపరచాలి. దేవుడు ప్రచురపరిచాడు. దేని?
ఎందుకు పుట్టాడయ్యా అంటే నేను పాపి కొరకే చనిపోవడం పుట్టాను. ఎందుకు పుట్టావయ్యా అంటే నన్ను పాపక్షమాపడిగా పాపక్షమాపడిగలిగే నేను పుట్టాను. ఎందుకు పుట్టావంటే నా రక్తంతో అనేకులను నీకు ముద్రగానే పుట్టాను. ఎందుకు పుట్టావంటే పాపి కొరకే మనసునే పుట్టాను చదువుతున్నాడు. నువ్వు ఎందుకు పుట్టావంటే తినడానికేనా, తిరగడానికేనా? రాత్రి నేను ట్రైన్లో వస్తామంటే విజయవాడ దగ్గర దొరికారు. విజయవాడ దగ్గర ఫ్యాక్టరీ పెట్టారు. లాభంలో సలహా చేస్తామని ఏ వ్యక్తి సార్ అర్థమైంది. లాభంలో సలహా చేస్తామని పెట్టి ఒక ఆమె పెట్టుకుంది. ఇంకో ఆయన పెట్టుకున్నాం సన్నలో లాభం చేస్తామని పెట్టుకున్నాడు. ఆయన సలహా ఉంటాడు ఆ సరే వాళ్ళు చూడండి చెబుతారు. ఎందుకు సాక్షి చెబుతున్నాం. వాళ్ళకి తెలుసా ఎక్కడ కూర్చోబెట్టి చూడండి ఇదే నవ్వుతున్నారు. అందరూ నవ్వుతున్నకి వాళ్ళు ఆపెట్టుతున్నారు. గర్భంలో వల్ల ఎడుగు జ్యూసు దాన్ని వాళ్ళు సాక్షి చెబుతూ ఉన్నారు. నువ్వు పోయి చూడ సాక్షి చెప్పే దేవుడి గురించి అర్థమైనా? దేవుడు సాక్షి చెప్పేవా? దేవుడిని రక్షించుకున్నాడు, దేవుడిని కోరుకున్నాడు, ప్రవర్తించుకోరుకున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు ఒక అడ్రస్ ఇచ్చాడు, ఒక క్షేమం ఇచ్చాడు, ఒక కుటుంబం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు. ఇంకన్నీ నీకైన సంవత్సరం ఆయన ఇచ్చినవే. దేవుడు చూపిస్తున్నావు మంచిదే, అవన్నీ అనిపిస్తున్నావు మంచిదే, అనుభవిస్తున్నా నీవు ఇదంట. సాక్షి కూడా చెప్పాలి. నన్ను ఈ స్థితిలో ఉండడానికి కారణం, నేను సదాగొడడానికి కారణం ఎవరు లేదు. నేను రావడానికి కారణం ఎవరు లేదు. విభుతులై మాటలు చూపిస్తున్నారు, పూర్తి చూపిస్తూ ఉన్నారు. నేను మారడానికి కారణం దేవుడు. నా స్వభావం ఇలాంటిది, నా స్నేహం ఇలాంటిది, నాకున్న వ్యక్తులు ఇలాంటివన్నింటినీ నేను మార్చివేశాడు. ఆయన పొందిన దెబ్బలు నేను స్వస్థత చేసినాయి. నీ బుద్ధిని స్వస్థత చేసింది, నీ మనసు స్వస్థత చేసింది, నీ మనశ్శాంతికి స్వస్థత చేసింది, నీ అంతరాత్మను శుద్ధి చేసింది. శుద్ధి చేయబడ్డ నీవు అనేక శుద్ధి చేయటకై ఎందుకు ప్రభు దగ్గరకు రావు? ఒకరోజు డాక్టర్ గారు కలెక్టర్ గారి కూతురట, ఒకసారి ఎక్కడ చెప్తున్నా, కలెక్టర్ గారి కూతురట మధ్యాహ్నం భోజనానికి బయలుదేరిందంట. ఆఫీస్ నుంచి బయటికి బయలుదేరితే మంచి ట్రాఫిక్ 2 కిలోమీటర్ల తర్వాత మంచి ట్రాఫిక్ జరిగిందంట. ఈ ట్రాఫిక్ అర్థం కాల. డ్రైవర్ని పిలిచి బండి సైడ్ పెట్టి ఎందుకు ట్రాఫిక్ జామ్ కనుక్కోబో అని చెప్తే ఆయన బండి పక్కన పెట్టాడు. పక్కన పెట్టేసి ట్రాఫిక్ కారణం ఏందో పరుగుతూ వస్తున్నాడు. వచ్చేదైతే రోడ్డు దాటుతూ కుక్క పిల్ల కాలు ఇరిగిపోయి రోడ్డు మీద ఉంది. దాని ముందున్న వ్యక్తి దాన్ని చూడలేక ఆగిపోయి ఏడుస్తూ ఉన్నాడు. దాన్ని తీల ఏడుస్తున్నకి ఈ ట్రాఫిక్ ఈయన ద్వారా ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. ఆగిపోయి అందరూ ఎందుకు అయిపోయింది అర్థం కాల. అందరికి చూశాడు, సదస్సు చూశాడు, కుక్క పిల్ల ఎత్తుకున్నాడు, పక్కన పెట్టాడు, ట్రాఫిక్ క్లియర్ చేశాడు. కారు దగ్గరికి వెళ్ళాడు, జరిగిన సమాచారం చెప్పాడు కలెక్టర్ గారి కూతురికి. చెప్పిన తర్వాత ఇదమ్మ పరిస్థితి అంటే నేరుగా కుక్క పిల్ల తీసుకెళ్ళు అంట. తీసుకెళ్ళి కుక్క దగ్గర ఆపాడు, తీసుకుని డిక్కీలో పెట్టుకోమంది. ఇంటికి పోకుండా హాస్పిటల్కి వెళ్ళింది. పశువుల హాస్పిటల్కి వెళ్ళి దాన్ని పరామర్శించి దాని బాబు తెలుసుకొని దాన్ని కళ్ళు కట్టించేసి దాన్ని ముందుకు తీసుకొని ఇంటికి తీసుకెళ్ళింది. దరిదాపుగా 15 రోజులు 20 రోజులు అయిపోయిన తర్వాత ఆ కుక్క బాబు పడింది, యథాస్థితిగానే నడుస్తుంది. నడుస్తున్న ఈ కుక్కను ఇంట్లో నడుచుకుంటా మళ్ళా ఈ కుక్కను తీసుకొని ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడ వదిలిపెట్టేసింది. కుక్క పిల్ల 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4వ రోజు ఈ కుక్క వీధిలో ఉన్న బలహీనమైన కుక్కలన్నీ పోగు చేస్తుంది. అర్థమైనా? వీధిలో ఉన్న బలహీనమైన కుక్క గజిదాన్ని, కుసిగాడేదాన్ని, గాయాల కుక్కలను, దెబ్బలు తగిన కుక్కలు పిల్లలన్నీ గాయం తీసుకొని మొత్తం తీసుకొని ముందు నడుస్తూ కలెక్టర్ గారి కూతురికి వచ్చింది. వచ్చి అరుస్తా ఉన్నాడు కుక్కలన్నీ. వాచ్మెన్ పిలిచింది, ఏది కుక్కలు అరుస్తున్నాయి ఇక్కడ ఏంటంటే, అమ్మా నువ్వు బాగు చేసిన కుక్క ముందుంది,
దాని వెనకాల చాలా కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలన్నీ ఒకటి కూడా బాగలేవు. అన్ని కుక్కలు గాయాల కుక్కలు, దొబ్బగల కుక్కలు, ఇక కల్లెల కుక్క, పుట్టి కుక్క, గుడ్డు కుక్క, అన్ని కుక్కలు ఉన్నాయని చెప్పిందంట. ఎదురైనా అంటే అప్పుడు ఆ బయటకు వచ్చిందంట ఆ కుక్క. ఆమె ఎక్కి ఇటువంటి బాగులేవా అంటా ఉంది. 60 ఇంట్లోకి వస్తే కుక్క వచ్చి పైకి ఎక్కింది అనుకుని. అదే ఆ కాలు సత్తాలనే చేయదు, అది బయటికి పరిగెత్తుకొని వచ్చి అన్న మీద ఆడుకోవడం వచ్చేది. అలాగే ఈ కుక్క కూడా అమ్మ అనుభవం చేసావు, ఇటు కూడా కుక్కకు ఉంది ఏమని, నేను బాగుపడ్డాను ఈవిడ బాగుపడాలని. మనకు లేదు ఏమని విశ్వాసం కాదు. నేను బాగుపడ్డాను, మన ఇద్దరు బాగుపడాలని ఆశ లేదు. చదువుతున్నా, నువ్వు పొందిన స్వస్థత, నువ్వు పొందిన రక్షణ, నువ్వు పొందిన విశ్వాసత, నువ్వు పొందిన పాపక్షమాపణ ఇతరులు కూడా తెలియపరిచిన నిమిత్తమై నీ వంటివి నీవు నీ దగ్గర ఉన్న వారితో, నీ సమీపస్తులతో, నీ స్నేహితులతో, నువ్వు ఉద్యోగం చేసే దగ్గర వారందరూ కూడా దేవుడితో తెప్పించడంతో దేవుని ఉద్దేశమైంది అంటాడు. ఆశ్చర్యకర వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురపరచు నిమిత్తమై గుణాశయం ప్రచురపరచాలి. ఇప్పుడు అంటాను, ఇప్పుడు ఒకసారి ప్రచురపరుస్తూ ఇష్టపడుతున్నా, ఇంకొక ఆయన ప్రచురపరుస్తున్నాడు బైబిల్లో. అర్థమైందండి? ఎవరైనా జక్కి తీసుకున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కి ఉన్నాడు. అందరూ ఆయన ఏమంటున్నారండి, ఈ పాపి మనసు యొక్క ఈయన బస్సు వెళుతున్నాడే అన్నాడు. చదవమా లూకాసు వార్త 19:7. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనసు యొక్క బస్సు వెళుతున్నాడే చాలా సరుకున్నారట. చాలా సరుకున్నారు. సరుకుంటామంటే జక్కి కొట్టుకున్నాడు. ఆయనని, ఇదిగో ప్రభువా, నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా దేనికి ఇస్తున్నానో దానిని 4 గంటలు నేను బీదలకు ప్రకటిస్తానా అయినా పంచి పెడతాను అంటాడు. అందరూ సరుకుంటున్నారు. ఈ సరుకుల్లో వెనకడలా మరి నేను పాపిని కదా అనుకోవట్లా, దేనికి పాపినో తెలుసుకున్నాడు. తెలుసుకున్న వ్యక్తి ఉన్నాడు, దాన్ని పంచి పెడతా ఉన్నాడు. ఇది నా జీవితంలో ఆయన అలాంటి రావాలి. సనుకున్న గొంతులే, ఇంకా తిట్టిన గొంతులే, ఇంకా దూషించిన గొంతులే మరలా నిలబెచ్చుకోవాలి. యేసువారిని తెలుసుకున్న తర్వాత, యేసువారిని గమనించిన తర్వాత ప్రభు చెప్తున్న మాట, ఈ ఇతరును అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చింది. తనలో మార్పు, తనలో పరివర్తన అనేకులను దేవుని ఎందుకు తీసుకొచ్చేదిగా ఉండాలి. అలాగే నీవు నిలబడాలని దేవుని ఎందుకు తీసుకొచ్చేవాళ్ళని తాను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ పొందని చెప్పిన మాట ప్రకారంగా ఇలాంటి స్వస్థ పొందిన ప్రభు మనకు సహాయపడగాక. 3 మాట చెప్పారు. ఒకటి, పాపలేసుమై చనిపోయాడు. పాపం విశ్వేశ్వరుడు ఆయన చనిపోయాడు. నీతి మందులు అందించడమే ఆయన చనిపోయాడు. తాను పొందిన దెబ్బలు నిన్ను సాక్షి బిడ్డకై మాట్లాడుతుంది. నేను అడిగా, అన్న గుర్తు అడిగి ఎట్ చేస్తాను అని అడిగా. నా వాటికి నేను ఏం చేశాను, నేను పోయి చూడటంలో 7 మాటలు చెప్పేవాళ్ళు. ఏమట్లు 7 మాటలు, సిరులో 7 మాటలు చెప్పే వాళ్ళు. కొన్ని సందర్భాలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం చెప్తూ ఉండేవారు, ఒక్కొక్క పనులు చెప్తూ ఉండేవారు. అన్నాడు, అయ్యా మాకు 7 మాటలు లేదని మరణం తెలియపరిచయా అన్నాడు. నేను చెప్పిన మాట ఏంటంటే, ఆయన మరణించిన మనందరూ కూడా ప్రతి మనుషులు మరణించాడు. ఎందుకు మరణించాడంటే మన పాపం తీర్చడానికే మరణించాడు, మన నీతి మందుగా తీర్చడానికై మరణించాడు. ప్రభువుల రాష్ట్రపతిగా 4వ అధ్యాయం 25వ వచనం చదవండి. ప్రభువుల రాష్ట్రపతిగా 4:25. మన అపరాధ నిమిత్తమై ఆయన చనిపోయి అప్పగింపబడి మనం నీతి మందులుగా తీర్చుటకై లేపబడ్డాడు. కాబట్టి మన అపరాధ నిమిత్తమై అప్పగింపబడ్డాడు. అప్పగింపబడ్డ ప్రభు
తిరిగి లేచినట్టు మనం నీతి మొదలు తీర్చాడు. ఇలాంటి నీతిగా తీర్చిన దేవుడికి మనం ఎంతో కృతజ్ఞమై ఉండాలి. ఈ కృతజ్ఞత ఎలా దొరికిందంటే నేను 2 మాటలు పూజేస్తా. 2 మాటలు శివుడు చెప్పిన 2 మాటలు, మొట్టమొదటి మాట శివుడు మాట పూజేస్తా. మధ్యలో కాకుండా సాధ్యమైనందుకు రండి. 1వ మాట ఎక్కడ ఉంది? బైబిల్ ఉందా? మత్తయి సువార్త 23వ అధ్యాయం. క్షమించండి, లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని, ఇక్కడ వీరు అనమాట, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించాలి వచ్చింది. వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించం. మనం ఏం చేస్తున్నాము? తెలియకుండా చేస్తున్నామా? కదా, యేసు వారిని ఆదివారం ఊరేగించారు. తెలుగు ఊరేగించారా? చనిపోకునపు గుడ్ ఫ్రైడే రాకమునపు ముందు ఆదివారం ఊరేగించారు. తెలుగు చేశారా? అయ్యా మమ్మల్ని బాగు చేసేది అయ్యా, అయ్యా మా జీవితాలను మార్చేవయ్యా, మా బిడ్డలు స్వస్థపరిచేవయ్యా, మా బిడ్డలు ఆస్వాదించేవయ్యా ఆయన ఎరుసలేము వీధుల్లో జయోత్సవంతో జయములతో పాటలు పాడుతూ ఓసన్నా జయము ఓసన్నా జయము ఓసన్నా జయము పాట పాడుకుంటున్నారు. చేశారు, మంచిదే. మళ్ళీ శుక్రవారం వచ్చేలైతే మా వాడిని విడిచిపెట్టండి. మా వాడు బరప దమ్మన్నాడు లోపల, మా వాడిని విడిచిపెట్టండి, మా వాడిని విడిచిపెట్టమన్నారు. విడిచిపెట్టారు. వాడు విడిచిపెట్టారు ఈయన అన్నారు. ఇది సిరివేడి కేక వేశారు. ఈ కేకలో ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, మీరేమి చేస్తున్నారో మీరు ఎదురు కనుక వీరిని క్షమించాలి. ఈ మాట మొట్టమొదటి మాటగా ఉంది. ఇంకోటి అంటారు, ప్రభువు నమ్ముకున్న అందరము అందరిని క్షమిస్తున్నామా? ప్రభువును నమ్ముకున్న మనము ఎవరితో వివాదం లేకుండా బలలో పాల్గొంటున్నామా? ప్రభువు దర్శించబడ్డ మనము అందరితో క్షమాపణ కలిగి క్షమాపణ పొంది ఉండి బలలో చేయగలుగుతున్నామా? ఒక వేస్తే అన్నాడు కదా అపోస్తల కార్యాలు ఆశ్రమించడం మత్తయి సువార్తలో, మీకు ఎవరైనా అసమానంలో ఉంటే మొదలు మత్తయి సువార్త రండి, రండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. 5:23. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం వద్దనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏమొచ్చిందంట జ్ఞాపకం వచ్చిందంట. ఏమని ఎంతక ఏమొచ్చిందంట? నేను నా సహోదరునితో అసమాధానంతో ఉన్న జ్ఞాపకం వచ్చింది. ఏమన్నాడు ప్రభు? అక్కడనే బలిపీఠంలోనే నీ అర్పణ విడిచిపెట్టి ఒలివా అది అక్కడనే నీ అర్పణ విడిచిపెట్టి ఏమన్నాడు? నీ సహోదరుతో సమాధానం పడమన్నాడు. ఇచ్చేయగలుగుతున్నామా? ఇచ్చేస్తే నీ పాపం క్షమించబడినట్లే. ఇది చేయకపోతే ఏదో పాపం, ఈ పాపం ఏమన్నంత. అందుకని బైబిల్ అన్నాడు, మూత అంతయు మంచిదే, పులుసుని పెట్టి అలాగే పులుసుని పెట్టి కొద్దిగా అయితే ఏదంట మొత్తం పులిసిద్ది. ఇప్పుడు కొంచెం పాపం నీ హృదయంలో ఉంటే, కొంచెం పాపం నీ మనసులో ఉంటే నువ్వు పులుసునడివే, పులిసిందనివే,
అంటే పులిసిందంటే సబ్బు నాకు బాగా తెలుసు మోడల్ పులిసిపోయిందంటే ఇక దాని కదా అది. నేను ఒకసారి చెప్పడం మొదలుతాం. మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 206 ఎముకలు. మొబైల్కి 205 ఎముకలు. అర్థమైందా? 206 ఎముకలు ఉంటాయి. పెద్ద ఎముకలు ఉన్నాయి, మోకాళ్ళ దగ్గర నుంచి కింద దాకా, తొడ నుంచి నడుము దాకా పెద్ద ఎముకలు. చేతి ఎముకలు పెద్దయి. ఇలా మొత్తం లెక్కేస్తుంటే పక్కన ఎముకలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 206 ఎముకలు. ఈ 6 ఎముకలు ఈ శరీరాన్ని ఏం చేయట్లా. ఒక ఎముక ఇరిగిందంటే 40 రోజులు మంచం మీద కూర్చోవస్తుంది. అర్థమైందా? మళ్ళా పట్టుకోవడానికి. అయితే ఈ ఎముకలన్నీ ఈ శరీరం ఏం చేయట్లా. కాలులో చిన్న ఊరు. అర్థమైందా? కాలులో పల్లెరు చెట్టు ఉందా? పల్లెరు చెట్టు అంటే ఎక్కడ ఉంటుంది? పెద్ద ఎత్తుడు కదా, నేల మీద కనపడదు. అది ఇరిగింది లోపల. ఏడా? కాలు లోపల పాదంలో ఎరిగింది. ఆ ముళ్ళు మన కంటి పడి కనపట్ల. 2 రోజులు అయిన తర్వాత జిమ లాగుతుంది. మరి పెద్ద ముఖం జిమ లాగట్లా, మొక్కల ముఖం జిమ లాగట్లా. తింటున్నావు, తాగుతున్నావు, పిలవకపోతే ఎముకలకు శక్తి లేదు. అది ఈ చిన్న ముళ్ళు ఏం చేస్తుంట 3 రోజుల తర్వాత కూర్చొనేట్లా, నిలబడినట్లా. ఒకరు తట్టుకోలేకపోతే జలం వచ్చేసింది, శరీరం అంతా ఇదైపోతుంది. శరీరం అంతా బలహీనపరచబడిందా ఆ ముళ్ళు ద్వారా ఏమంతా జలం వచ్చేసింది, ఒళ్ళిప్పులు వచ్చేస్తాయి. మన చేయబోయి ఆ ముళ్ళు ఇరిగిన దగ్గర చేయబోయి తగులాడుతూనే ఉంటది. మనసంతా ఆలోచిస్తూ ఉంటది, ఏంటి కర్మ, ఏంటి బాధ అని. కన్నేమో ఏడుస్తూనే ఉంటది. అన్ని అవయవాలన్నీ ఏమైనా 206 ఎముకలు మంద కాలం ఏం కాలేదు. కానీ ఆ చిన్న ముళ్ళు నిద్రపోయినట్లా, తినట్లా, తాగినట్లా. 85 కిలోల వ్యక్తిని అపకపాలన చేసేసింది. ఏంటి చెప్పలే? అసమాధానం. ఈ చిన్న ముళ్ళనే అసమాధానం. ఏంటంటే శరీరంలో దిగబడి, శరీరంలో ఉండి శరీరంలో పట్టుకోలేక, శరీరంలో ఇవ్వబడలేక, రక్తంతో అది ఇవ్వలేక వేడగా ఉండదని బట్టి దాని చుట్టూ ఏమైంది? గూడు పెడతా ఉంది. దాని చుట్టూ ఏమైపోతుంది? సీమ పడుతూ ఉంది. రక్తం సీమగా మారిపోతా ఉంది. అర్థమైందండి? రక్తం సీమగా మారిపోతుంది. అక్కడ ఉన్న శవం అంతా ఏమైపోతుంది? కుళ్ళిపోతా ఉంది. చిన్న ముళ్ళే, కంటికి కలపడిని నలుసు లాంటి ముళ్ళు. 85 కిలోలు, 75 కిలోలు, 60 కిలోల మందులో ఏం చేస్తుంది? దేవుడి విత్తనంతయో శరీరాన్ని మార్పు చేసేస్తుంది. ఆ ముళ్ళేను మార్పు చేస్తామంటే చిన్న లక్షణం దేవుని ఎందుకు ఎట్ట తీసుకెళ్తుంది? నిన్ను చిన్న అపవిత్రత దేవునికి విరోధమైంది. క్షమాపణ లేకుండా, క్షమించే మనసు లేకుండా, క్షమాపణ పొందుకుని కూడా క్షమించబడే అనుభవం లేకుండా నేను దేవుడిని కలిగి ఉండాలి, దేవుడి రాజ్యం ప్రవేశించాలి, దేవుడికి బహుమానం పొందాలని ఎలా అనుకుంటున్నావు? అది అంటున్నాడు, తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరు ఎదురయ్యా, మీరు క్షమించు. ఈ మాట శివక్షాలలో దొంగ కూడా క్షమాపణ దొరికింది. ఈ మాట నీ పక్క వ్యక్తితో ఇంకా దూరంగా ఉంటే, ఈ మాట ఎన్నిసార్లు విన్నావు, ఎన్ని సంవత్సరాలు చేయి గుడిపేట చూస్తూ ఇలాంటి మాట విని ఇంకా శ్రమించుకోకుండా ఉంటూ నీ జీవితాన్ని కాలయాపన చేస్తూ ఉంటే, ఇది మన దేవుడితో మాట్లాడుతున్నాడు. క్షమాపణ పొందుటకై ప్రభు మీద బలపడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎవరి కావాలి? ఎవరి కావాలి చెప్పలే? కరుణాహృదయులై ఉన్నమాట. అసలు కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. మరి ప్రభువా, నాకు ఇలాంటి దేవుడు అంటే కఠిన ఉంది అయ్యా,
నాకు ఎలా ఉంది అంటే మొండి హృదయం ఉందయ్యా. ఒకరు చెబుతాను నాకైనా తెలుసుకోని మొండితనం. ఒకరు చెబుతున్నాడు, ఇంకో చెబితే లోపడడం. మొండి హృదయం, కఠిన హృదయం, మూర్ఖ హృదయం. ఇలాంటి హృదయంతో ఉన్న కాలం క్షమాపణ అనే గుణం మనకు రాదు. అందుకే ప్రభువా కరుణాహృదయులే, క్రీస్తులను మిమ్మల్ని క్షమించిన ప్రకారం, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం ఒకరినొకరు క్షమించాలి. ఈ క్షమాపణ హృదయం ఎవరైతే ఉంటారో వారు దేవుని కుమారులు. ఎవరైతే అలాంటి క్షమాపణ కలిగి ఉంటారో వారికి దేవుని యొక్క బిడ్డలు. అలా వారు ఉండాలని కోరుతున్నాడు. రక్షించబడ్డాం, మరణం, ఆ మరణం ద్వారా, దేవుని మరణం ద్వారా, క్రీస్తు మరణం ద్వారా పాపక్షమాపణ పొందాం. క్రీస్తు మరణం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. క్రీస్తు మరణం ద్వారా సాక్షిగా జీవిస్తున్నాం. సాక్షిగా జీవిస్తున్న నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఉండాల్సిన మాట ఏంటంటే క్షమాపణ. ఈ క్షమాపణ ఏం చేస్తాట అదంట అనేకులను కుమార్తెలుగాను కుమారులుగాను సహోదరులుగా చేస్తుంది. ఇది మొట్టమొదటి. ఇలాంటి క్షమాపణేమో కలిగి ఉండాలి. ఒకవేళ చెప్తే ఇంకా క్షమించుకోకపోతే ఈరోజు ఫోన్ చేసి మాట్లాడి క్షమాపణ. ఎవరికి దూరం ఉన్నారో వాళ్ళతో ఫోన్ చేసి ఫోన్ నెంబర్లో పక్కన ఫోన్ నెంబర్ తీసుకొని నేను ఈరోజు వర్తమానం ఉన్నాను, నేను ఇంటి ముందుగా తీర్చబడ్డాను, నేను సాక్షిగా ఉన్నాను, అది దీంట్లో తక్కువ అయిపోయా, ఈ తక్కువ నేను క్షమాపణ పొందుతున్నానని క్షమాపణ చెప్పగలిగితే ఆశ్చర్యకరమైన విషయం, దేవుని పక్షాన గొప్ప కార్యం చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అర్పించగా. చివరి మాట అవుదాం. చివరి మాట, అది లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఇది నా దేవుడు చేయమన్న, దేవుడు చేసే కదా, దేవుడు చేయమన్న పని చేసి మన ఆత్మ చేతులు పెట్టాలి, దేవుని చేతులు పెట్టాలి. అయ్యా నాకు అప్పగించిన దాన్ని నీ వల్ల పొందాను, అది చేయడం నాకు సహాయపడ్డావు. నువ్వు నాకు చేతికి ఇచ్చిన పనిని నేను ఎక్కడ నష్టపరచలేదు, ఎక్కడ నేను జాబ్ చేయలేదు, ఎక్కడ నేను అలక్ష్యం చేయలేదు, ఎక్కడ నేను నిర్లక్ష్యంగా ఉండలేదు. నా చేతికి ఇచ్చిన పని విషయంలో నేను శ్రద్ధగా జీవించడం సహాయపడ్డావు. ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. అలాగే నేను ప్రభువు చెప్పిన పనిని, ప్రభువు చేయమన్న పనిని, ప్రభువు చేయొద్దన్న పనిని చేయకుండా ప్రభువు చేయమన్న పని చేయడైతే మనమంట ప్రభువుకు అప్పచెప్పుకోవాలి. ప్రసంగి 9 ప్రసంగి 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయాలి. నీ చేతికి అప్పచెప్పాడో అర్థమైందండి, నీ చేతికి అప్పచెప్పాడో శక్తి లోపము లేకుండా చేయాలి. అలాంటి పని చేయకుండా ఉండకూడదు, శక్తి లోపం చూపించకూడదు. నీ శక్తి కొలది, నీ సామర్థ్యం కొలది, నీకు ఇచ్చిన తలంతులను, నీకు ఇచ్చిన వరములను, నీకు ఇచ్చిన పనిని, దేవునిలో పనిని దేవుడితో చేయడంగానే శక్తి లోపం లేకుండా చేయాలి. చేసి ప్రభువుకు అప్పచెప్పుకుంటే ప్రభు నీ ద్వారా మహిమపరచబడతాడు. నేను అలా మాట చెప్పాను. మొట్టమొదటిది మనందరూ కనుక ఆయన చనిపోయాడు. దేని వరకు? పాపం విషయమై ప్రభువు చనిపోయాడు. పాపం ఎవరనగా ఏ విధంగా అందరూ పాపం చేసి దేవుడి దగ్గర మహిమను పొందలేకపోతున్నాం. అలాంటి మహిమ పొందలేము. మహిమ పొందలకై పాపి అని మన కొరకై ప్రభు యేసుక్రీస్తు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే నీతిమంతులుగా తీర్చడం చనిపోయాడు. ఆయన చనిపోకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడలేము. ఆయన చనిపోవడం మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం.
మన పాప క్షమాపణ వెళ్ళింది, మన మీద శాపం తీసివేయబడింది, మన మీద అపరాధం తీసివేయబడింది, మన మీద మోపుడైన ఆ పాప ఎంత ఉంది, మన స్థలంలో మన బదులుగా నీతి మొదలైన శాపం అనిపించి మనము నిర్దోషులుగా చేశాడు. మూడవదిగా అలాంటి చేయడం అందరం సాక్షిగా ఉండాలి. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థ పొందాలి. శరీర స్వస్థ కాదు, శరీర స్వస్థ ఈ లోకం మటుకే. ఆత్మ స్వస్థ ఉంది, స్వస్థ బుద్ధి గలవారై, స్వస్థ మనసు గలవారమై కనుక ప్రకటించాలి. తెలుగులో ప్రకటించాడు గెరాసేవ దేశ వ్యక్తి, ఎరుకలో ప్రకటించాడు ఎవరు? జక్కయ్య. అలాగే నీవు కూడా ప్రకటించాలి. అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఈ సాక్ష్యాన్ని నీలో నాయ ఉండాలి, క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. ఈ క్షమాపణ హృదయం కలుగుతూ జీవిస్తూ ప్రభు అప్పచెప్పు పనిలో ప్రభు కొరకు నమ్మకంగా జరిగించాలి. అప్పుడు నీ ద్వారా దేవుడు పైకి వస్తాడు. అప్పుడు దేవుడు నేను పంపిన ఉద్దేశాన్ని, దేవుడు నేను చేసిన ఉద్దేశాన్ని, దేవుడి పక్షాన్ని సంకల్పించిన ఉద్దేశాన్ని నెరవేర్చబడుతుంది. ఇలాంటి నెరవేర్పు యేసుక్రీస్తు నెరవేర్చి వచ్చాడు. చేయుటకు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్ణం చేసి నేను మహింపరచున్నాడు. యోహాను సువార్త 17:4 ప్రకారం. అలాగే ప్రభువా, నన్ను రక్షించుకున్నావు, నా అపరాధం క్షమించావు, నన్ను నీతిమంతుగా చేశావు, నీ సాక్షిగా నిలబెట్టావు, నీ పనిచేసే తరగతి నాకు ఇచ్చావయ్యా. ఇక నువ్వు చేయడానికై నాకు సహాయపడుతున్నావు. ఇక నువ్వు నేను క్షమాపణ దగ్గర జీవించిన నిమిత్తమై నన్ను సిద్ధపరుస్తున్నావు. ఇదిగో ప్రభువా, నేను నీకు అర్పించుకుంటున్నాను అని చెప్పగలుగుతా ఉంటే అది చేస్తున్నావు. ఎవరైతే ఉంటారో వారిని అంచెలంచెల దేవుడు ఆశ్రయిస్తాడు, ఆత్మీయంగా బలపరుస్తాడు, ఈ లోకంలో సుఖ సంతోషంతో నడిపిస్తాడు. ఈ లోకం విడిచిపెడితే నిత్యత్వంలో అలాంటి కృప దేవుడు మీకు నాకు అందరికీ వాక్యంలో ప్రశ్నించుకొని రక్షించుకొని దాని ప్రకారం ఆహ్వానించడం ప్రభు సహాయపడతాను. దేవునికి వాక్యాన్ని ఇచ్చాము. ఎన్నో విధాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. నీ జీవితంలో ఈరోజు శుక్రవారం మార్చుకుంటావా? మేము మాట్లాడమా? ఈరోజు మార్చుకుందాం, మార్చుకోవా? మార్చుకోవాలంటే ఏం చేయాలా? 3 మార్చుకో. తెలిసి కొన్ని చేస్తాం, తెలియకుండా కొన్ని చేస్తాం. ఏదేమైనా దేవుడు నీతో మాట్లాడతాం. తెలిసి చేసినా తెలియక చేయకపోయినా యేసు వారు నీకోసం మరణించాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. 3 మేకుల మీద ఉన్న యేసయ్య నీకోసం ఎదురు చూస్తుంటే వస్తున్నావు, కానీ జీవితంలో మార్పు లేకుండా వస్తున్నావు. మార్పు లేదు. ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, పరిచయం చేస్తున్నావు, చందాలు ఇస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. కానీ దేవుడు అడిగేది ఏంటంటే మార్పు కదా. ఆ మార్పు కోసము ఇది నాన్న ఒకటే ఉండదు నీ జీవితంలో. అది నువ్వు మార్చుకుంటే ఈ దినం ఇది శుక్రవారం, లేదంటే మామూలు శుక్రవారం. మారితే నువ్వే దిగిపోకూడదు కదా. మారితే దిగి, లేదంటే అలాగే వెళ్ళిపోతావు. కాబట్టి ఇది నాన్న ఎన్ని విషయాలు విన్నాం. చిన్న ముళ్ళు కాలు పిచ్చుకుంటేనే వెలువెల్లాడిపోతావే. దోషం పెట్టుకొని యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య వెలువెల్లాడిపోతాడు. యేసయ్య అవుతాడు, వెలువెల్లాడిపోతాడు. ఇంతేనా మారవాలి. మరి మార్పు చెందాలి. ఇంకా దేవుడికి మాట్లాడినప్పుడు నీకే కదా వాక్యం, నాకు కూడా దేవుడితో మాట్లాడినప్పుడు మార్చుకుంటాను. మార్చుకోకుండా వెళ్ళిపోతుంది. ఎన్నో సంవత్సరాలు కాబట్టి క్షమిస్తాను. ఆయన క్షమిస్తానికి ఇష్టపడ్డాడు, క్షమింపబడ్డానికి నీకెందుకు ఇష్టం లేదు? క్షమించడానికి సిలువెక్కాడు, ఆయన రక్తం కార్చాడు,
తండ్రి మీరు ఏం చేస్తారో తెలియదు అన్నాడు. ఇంతగా దేవుడి కోసం ప్రాకులాడుతూ ఉంటే ఇంత ఎవరు ప్రేమిస్తాను నేను చెప్పు? ఇంత ప్రేమను చూపిస్తారా? ఇంత ప్రేమని అర్థం చేసుకుని చెప్పు ప్రభా, క్షమించడానికి నీకు మనసుది, కానీ ఒప్పుకోవడానికి నాకు మనసు లేదు, విడిచిపెట్టడానికి నాకు లేదు మనసు. అలాగనే జీవితం పతనమైపోతుంది. ఎన్నెన్నో సమస్యలు కూడా వెళ్తున్నాం, నెమ్మది లేదు. ప్రభు అడుగుతున్నాడు, ఎంతకాలం ఇలాగనే మనసు కఠినం చేసుకుని జీవిస్తాం? రాతిగా ఉండని గుండెని మాంసంలో చేస్తున్నాడు. అంతా ప్రభు క్షమించున్నాను, వింటున్నాను, వెళ్ళిపోతున్నాను. దీనివల్ల ఎంతో నష్టపోయాను, ఇప్పటికీ ఎంతో నష్టపోయాను. ప్రభువుని క్షమించు. నిజంగా ఈ దినాన నీకు శుభశుక్రవారం నీ జీవితంలో కావాలంటే యేసుప్రభువు ప్రభువా, క్షమించడానికి మంచి మనసుంది నీకు. నా జీవితం సమాప్తమైంది అనకముందే నా జీవితం మార్చుకోండి. ఈ రోజు నేను మార్చుకుంటాను. ఏ మానవులో నీకు తెలుసు. ఏమి మార్చుకుంటే నువ్వు దీవింపబడతావు, ఏమి మార్చుకుంటే నీ కుటుంబంలో సంతోషం, ఏమి మార్చుకుంటే నీ హృదయంలో నెమ్మది నీకు తెలుసు. ప్రభు ఇచ్చు నేను చక్కని వాడు కదా. క్షమాపణ అడిగేవా? ఎప్పుడన్నా సారీ చెప్పావా? వాళ్ళు చెప్పారా? వాళ్ళతో నీకు ఏసుకోవాలి చెప్పారా? సారీ శిష్యులు చెప్పారండి. శిష్యులు చెప్పారు సారీ వేసుకోవారికి చెప్పారు. అసలు ప్రభువుని చెప్పరాడు. దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన వాళ్ళ పాపాలు పరుచుకున్నాడు. నేరం చేసింది శిష్యులు, పాదాలు పట్టుకుంది యేసయ్య. అందుకే రక్షణ వచ్చింది మనకి. అర్థమవుతుంది, ఆలోచించింది. కాబట్టి యేసు వచ్చి ప్రభువుని క్షమించు. నిజంగా నీకు క్షమాపణ మనసు ఉండి క్షమింపబడిన ఆశ ప్రభు ఇచ్చి, ప్రభా నన్ను క్షమించు, నేను క్షమిస్తాను. నన్ను ప్రేమించావు, నేను కూడా ప్రేమిస్తాను. ఆయన ప్రేమ ఉంది కాబట్టి బ్రతుకున్నాం. మనలో తీర్మానంతో ఈ సమయంలో దేవుడు క్షమాపణ కళ్ళు మూసుకోండి. నీకు నిజంగా మంచి మనసు ఉంటే ప్రభుకి చెప్తావు, ప్రభు నన్ను క్షమించు. నా జీవితంలో ఈ శుక్రవారం శుభ శుక్రవారం కావాలంటే నాకు జీవితాన్ని మార్చు స్వామి. నా అలవాట్లు, నా పడక, నా నడక, నా మాటలు, నా తలుపులు, నా క్రియలు అన్ని చెడిపోయినాయి ప్రభా. బాగు చీటకు నా భర్త రాడు, బాగు చీటకు నా భార్య రాదు, బాగు చీట ఇంట్లో రాదు. కానీ నువ్వు వచ్చావయ్యా, ఆ మహిమల గతులు వదులుకొని దిగి వచ్చావేసయ్యా. శిలువ మీద వేలాడుతున్న దేవుడు అంటే వస్తావా నా దగ్గరికి? నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మనసు కఠినం చేసుకుని వెళ్ళిపోతావు. ఎంత దూరం వెళ్తావు? ప్రభు ప్రవాహం క్షమిస్తావు. ప్రభు క్షమించు. నిజంగా నీ మనసు క్షమాపణ కావాలని కోరుకుంటున్నావా? ఈ శుభ శుక్రవారంలో ప్రభా నా జీవితం మారుస్తాను అనుకుంటావా? ప్రభా ఈ దినాన్ని నేను తీర్మానం చేసుకుని ఇదాన్ని బాప్తిసంగా నేను తీసుకుంటాను యేసయ్య. నీ కొరకు నేను జీవితం జీవిస్తాను యేసయ్య. ప్రభు మంచి నిర్ణయం నీకోసం నేను తీసుకోబోతున్నాను కదా. నీకు చెప్తాను, నేను నీకోసం జీవిస్తాను. ఎవరైనా సరే అంటే లాస్ట్ నీకుంటే ఇప్పుడు వస్తుంది దేవుడు చూపించు. ప్రభా నన్ను క్షమించు. సోదరి దేవుని క్షమించుగాక. సోదరు దేవుని క్షమించుగాక. సోదరుని క్షమించుగాక. సోదరుని క్షమించుగాక. సోదరుని క్షమించుగాక. సోదరు క్షమించుగాక. సోదరు క్షమించుగాక. సోదరు క్షమించుగాక. ఇంకా క్షమించకపోతే, ఇంకా ప్రేమించక సోదరుని క్షమించుగాక. ఇంకేదైనా సరే ఇప్పుడు సోదరుని క్షమించుగాక. సోదరు క్షమించుగాక. వచ్చిన బిడ్డలను క్షమించుగాక. ఇంకేమైనా సరే దేవుడితో మాట్లాడు. ఇంకెవరైనా సరే ఇప్పుడు దేవుడికి చూపించు. ఎవరైనా సరే సోదరుని క్షమించుగాక. సోదరుని క్షమించుగాక. ఇతర సెలవులో వేలాడు యేసయ్య. క్షమించడానికి నీ దగ్గరికి వస్తే క్షమాపణ పొందడానికి నీకు ఇష్టం లేదా?
రక్తము ఆయనది, బాధ ఆయనది, వేదన ఆయనది. ఆయన నీ దగ్గరికి వచ్చున్నాడు. చెప్పు ప్రభువా, సంవత్సరాలు వెళ్ళిపోతున్నారు, అలాగ జీవితం గడిచిపోయింది. చివరిసారిగా ఈ హస్త దేవుడు చెప్పు ప్రభువా, ఇంకెవరైనా సరే చివరిసారి వెళ్తున్నారు. బయట ఉన్నవాడు ఎవరైనా సరే ప్రార్థన చేసుకుంటాం. సిలువపై చూడు ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమీదు. సిలువపై చూడు ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమీదు. అర్పించుకొని జీవితము ఆయన కొరకై జీవించుము. అర్పించుకొని జీవితము ఆయన కొరకై జీవించుము. పూరించడమే వారిని ప్రభువునిపై నిలచుడెను. గొప్ప రక్షణని యేసును సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. చేతులు తెచ్చండి, ప్రారంభిస్తాం. పరిశుద్ధ మాతని చేయగల ప్రభు, నీ వందనాలు స్తోత్రాలు చేసుకుంటూ ప్రార్థించిన తండ్రి. నేడు మారణ దేవుడు, మార్పున దేవుడు ప్రభా, నీ వందనాలు ప్రభుత్వ పడతారు ప్రభా. అనాదికల సంకల్పంలో క్రీస్తు యేసులో ప్రభా శ్రీవచన మనందరినీ తండ్రి ఏర్పాటు చేసుకొని తండ్రి ప్రభా ఆ పరమమైన విడిచిపెట్టి ఈ భూలోకంలోకి తండ్రి 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ప్రభా మా కోసం తండ్రి ప్రభా, మా పాపముల కోసం తండ్రి ప్రభా, మా కలువలో తండ్రి ఎంతగానో బలిగానో అర్పణగా మా కొరకు తండ్రి ప్రభా ఎంతగా తండ్రి త్యాగం చేస్తున్న దేవుడు ప్రభా, వందనాలు స్తోత్రాలు చేసుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. మా పాపం క్షమించడం కోసం మమ్మల్ని తండ్రి నీతిమంతులుగా నిర్దోషులుగా తీర్చడం కోసం తండ్రి ప్రభా ఆఖరి రక్తం పొట్టు వరకు తండ్రి మా పాపాలను క్షమించి ప్రభా కడిగి పవిత్రపరచడానికి వందనాలు ప్రభుత్వం పడుతుంది ప్రభా. ఆ యొక్క ఎరుసలేం వీధులలో ప్రభా తండ్రి మా యొక్క పాపముల నిమిత్తం తండ్రి ఆ ప్రాంతాల్లో తండ్రి ప్రభా ఆ యొక్క 6 కిలోమీటర్ల దూరంలో తండ్రి ఎంత చిత్రహింసలు ప్రభా యొక్క కలవర శిలువ తండ్రి 150 కేజీల బరువు శిలువ తండ్రి ప్రభా మోసుకుంటూ తండ్రి కింద పడుతున్న తండ్రి దెబ్బలతో కొట్ట దెబ్బలతో మూవేయబడుతూ గుద్దుకుంటూ తండ్రి ప్రభా ఈ విధంగా మా కొరకు ఎన్నో హింసలు పడుతూ తండ్రి ప్రభా చూపున ప్రేమను వందనాలు ప్రభుత్వం తండ్రి తండ్రి వందనాలు ప్రభుత్వం తండ్రి ప్రభా కోసం కోరుకుంటూ ప్రార్థించిన తండ్రి మమ్మల్ని తండ్రి పాపముగా మేము ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని నీతిమంతులుగా చేయడం కోసం తండ్రి ప్రభా కలవరి సేవలో ప్రాణం పెడుతున్న దేవుడు ప్రభా వందనాలు ప్రభుత్వం తండ్రి నీతిమంతులు లేడు, ఒక్కరు లేడు, రేపుకోలేడు, వెనకోవాలని తెలిసిన మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి ప్రభా వందనాలు. ప్రభా మా పాపను క్షమించడం కోసం ఈ భూమి మీదకి ప్రభా తండ్రి యేసుక్రీస్తు వారిని మా కోసం భూమి మీదకి పంపించిన దేవుడు ప్రభా వందనాలు. ప్రభుత్వం మా పాపముల నిమిత్తం ప్రభా ప్రాయశ్చిత్తం అవడం కోసం భూమి మీదకి వచ్చిన దేవుడు ప్రభా వందనాలు. ప్రభుత్వం తండ్రి ఈ భూమి మీద మా యొక్క పాపములకు పరిహారం, విముక్తి, క్షమాపణ తండ్రి ప్రభా లేదు. అయితే ప్రభా మీరైతే ప్రభా మా పరులు విడిచిపెట్టి మూలకంలోకి వచ్చి మమ్మల్ని దాన్ని క్షమించి తండ్రి ప్రభా కడిగి పవిత్రీతిగా నిపుణులుగా చేసిన విధానం బట్టి మేము స్థుతిస్తున్నాను దానికి వందనాలు స్తోత్రాలు తీసుకుంటాం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభుత్వం పడదేవా వాళ్ళ కోసం కోరుకుంటాం ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి సమాధానకర్త అధిపతిగా ఉన్న దేవుడు ప్రభానికి వందనాలు. ఈ లోకం విడిచిపెడితే నిత్యమైన రాజ్యంలో ఉంటాం ఒక నిరీక్షణ ప్రభా ఈ దినం మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చేసుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి వందనాలు. ప్రభుత్వాన్ని శ్రీరోజు పిల్లలని జ్ఞాపకం చేసుకొని ప్రభుత్వ పడదావా ఈ ప్రాంగణంలో ప్రభావ రక్షణ ప్రతి ఒక్క విశ్వాసం ఉన్నాడు
రక్షణ లేని వ్యక్తి ఉన్నారు తండ్రి ప్రభా, నామకార్థంగా ఉన్నారు. ప్రతి ఒక్కరితోటి నీ దాసం ద్వారా తండ్రి ప్రభా నీ మాట వినిపిస్తూ వచ్చాయి. ఈ స్థలం విడిచిపెట్టి పోకమునకు ప్రభా ప్రతి ఒక్క హృదయంలో నీ వాక్యం నింపుకునేలాగా నీ బిడ్డలను ప్రభా సిద్ధపరచండి. ప్రభుత్వాన్ని తండ్రి ప్రభా హృదయం పలకమే దేవుని వాక్యం రాసుకొని వాక్యంలో పరీక్షించుకొని వాక్యానుసారంగా జీవించడానికి ప్రభుత్వాన్ని తండ్రి ప్రభా మేము పాపం చేయకుండా ఉన్నట్లుగా నీ వాక్యం మా హృదయంలో ఉంచుకొని చదివిన లేఖనాలు నీకు వందనాలు ప్రభా. ప్రభుత్వాన్ని అనేది ప్రభా చేరుకుని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మతో నింపండి. ప్రభుత్వ దేవా తండ్రి ప్రభా మన పాపం ఒప్పుకొని ఏడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త కడిగి మన పవిత్రపరచాల్సిన మాటలు నీకు వందనాలు. ప్రభావ పాపం క్షమించి కడిగి పవిత్రపరిచి నిర్దోషులుగా నీతిమంతులుగా చేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు లేచుకుంటాం. ప్రార్థన ఆలకించాలి. ప్రార్థన చేయగానే దేవా ప్రభుత్వం కోరుకుంటాం. ప్రార్థిస్తున్నా దాన్ని చేరుకు జ్ఞాపకం చేసుకొని ప్రభు నేను పాపని నా హృదయంలో ఇక్కడ చిన్న ప్రార్థన ఉన్నపాటు చేసుకుంటే ప్రభు పాపం క్షమించేవాడుగా వందనాలు స్తోత్రాలు లేచుకుంటాం. నా ప్రార్థన ఆలకించాలి. ప్రార్థన చేయకమని కోరుకోండి. మా రక్షణ క్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ దించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క కుమారుల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ చేరవచ్చిన మనందరికీ చేరవచ్చిన ప్రతి బిడ్డకని వారికి మనకి దాసులకి దేవుడు సదాకాలం తోడే ఉండను గాక. ఆమేన్. అయ్యా